హలో. చెక్. మొబైల్స్ మనము సైలెంట్లో ఉంచుకుందాం. ప్రభునందు ప్రియులారా, ఈ రెండవ దిన పరిచర్యకు దేవుడు మనల్ని నడిపించినందుకు దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రభు పేరిట వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులకు, వచ్చినటువంటి ఆత్మీయులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి మిక్కిలి శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనములు పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో నుండి ఒక వచనాన్ని మనము ముందుగా చదువుకొని తర్వాత ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ఆదికాండము 1వ అధ్యాయం. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనాన్ని చూద్దాం. హమ్మింగ్ వస్తుంది చూడండి. 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. మళ్ళీ దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఏదో నొక్కుతున్నట్టు అనిపించట్లేదు నేను చదువుతుంటే. మన ఫోకస్ మన పైన, ఆ చివరన చేయుదము పైన. మనందరికీ తెలుగు బాగొచ్చు కనుక మన అనే పదముపై, ము అనే అక్షరముపై కొద్దిసేపు దృష్టిని కేంద్రీకరిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి మిక్కిలి శ్రేష్టమైన నామములో మేమందరము కలిసి ఈ దినము కూడా మీ వైపు చూచుటకు మీరిచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యమును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఏ మాటలైతే మేము ధ్యానించబోచున్నామో అవి మా అందరికీ ఆలోచనాత్మకముగాను, ప్రయోజనాత్మకముగాను, రక్షణార్థముగాను ఉండులాగున తండ్రి దీవించమని ఇందు నిమిత్తం మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ, వినువారు మాత్రముగా ఎవరు ఉండకుండా మాటలను జాగ్రత్తగా ఆలోచించే మనస్సును అందరికీ ప్రసాదించమని ప్రాధేయపడుచు యేసు ప్రభు వారి పవిత్రమైన నామములోని ప్రార్థనా మనవులు మీకే సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగం మనకు బాగా తెలిసినది. ఈ వచనము తెలియని వారంటూ దాదాపుగా క్రైస్తవులలో ఎవరుండరు. ఇందులో దేవుడు మాట్లాడుచున్నాడు. అక్కడుంది మాట్లాడుచు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడు. తెలుగు భాషలో మనము అన్న పదం బహువచనాన్ని చూపిస్తోందా, ఏకవచనాన్ని సూచిస్తోందా? బహువచనం లేదా బహుళత్వం. మన అనే పదం ఒకరి కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం వాడతాం.
మనమందరము ప్రార్థన చేసుకుందాము అంటే ఇక్కడ ఎవరు ఉన్నట్టు. దానిని బహుళత్వము అని తెలుగులోను, ప్లూరాలిటీ అని ఆంగ్లములోను అంటారు. ఈ సందేశం అయిపోయేంత వరకు ఈ పదాలను కొద్దిగా మనసులో పెట్టుకుని మనం ప్రయాణం చేద్దాం. బహుళత్వము తెలుగులో, ప్లూరాలిటీ ఆంగ్లములో. ఖచ్చితంగా ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని అంటున్నప్పుడు ఆయన బహుళత్వాన్ని సూచిస్తున్నాడు. అయితే ఇక్కడ ప్రశ్న, అసలు ఆ బహుళత్వంలో ఎవరున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. ప్రపంచంలో బైబిల్ వ్యాఖ్యాతలు ఎవరైతే చరిత్రలో ఉన్నారో బైబిల్ గ్రంథాన్ని వ్యాఖ్యానించేవారు, వారిలో కొందరు అసలు అక్కడ బహుళత్వం ఏమీ లేదు, పాతకాలంలో అంటే ప్రాచీన కాలంలో రాజులు మాట్లాడే ఒక భాష ఉండేది. ఆ రాజులు వారిని వారు సంబోధించుకునేటప్పుడు వారిని వారు గౌరవించుకుంటూ ఈ రీతిగా సంబోధించుకునేవారు. ఉదాహరణకు మీరు పాతకాలము రాజులకు సంబంధించిన దృశ్యాలు ఏమైనా చూస్తే తెలుగులోనే వారి భాషను గనక గమనిస్తే ఎలా మాట్లాడుతుంటారు? సింహాసనం అందు కూర్చొని మేము మాట్లాడుచున్నాము అని అంటారు. రాజు దగ్గరకు వచ్చి మీరు ఎవరెవరు ఉన్నారు రాజా అనకూడదు, అక్కడ ఆయన గురించే మాట్లాడుతున్నారు. మేము బయలుదేరి వచ్చుచున్నాము అని రాజులు ఒక భాష మాట్లాడతారు. ఈ సంప్రదాయము తెలుగు భాషలో ఉంది. ప్రాచీన కాలంలో ఈ భాష మాట్లాడేవారు. ఈవెన్ సీనియర్ ఎన్టీ రామారావు గారు కూడా నేను విన్నది, తన గురించి తాను మాట్లాడుకునేటప్పుడు సినిమాలలో కాదు జనరల్గా కూడా ఆయనను గౌరవించుకుంటూ ఆయన తనను తాను మేము అనే మాట్లాడేవాడు అని ఎవరో చెబుతుంటే ఒకసారి విన్నాను. దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్, స్వీయ గౌరవం అని అంటారు. విషయం ఏంటంటే ఇంగ్లీష్లో కూడా పాతకాలంలో ఇలాంటి సంప్రదాయం ఉండేది. రాజులు తమను తాము గౌరవించుకుంటూ వారిని బహువచన రూపములో సంబోధించుకోవడం. దీనిని ప్లూరల్స్ ఆఫ్ మెజెస్టీ అని అంటారు. తెలుగులో రాజరిక బహుళత్వం ఏమంటారు? రాయల్ ప్లూరాలిటీ, మెజెస్టిక్ ప్లూరాలిటీ, రాజరిక బహుళత్వం. అంటే రాజులు తమను తాము బహుళత్వ భాషలో సంబోధించుకుంటూ వర్ణించుకుంటూ పరిగణించుకుంటూ మాట్లాడుట. ఈ సంప్రదాయాన్ని ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనానికి ఆపాదిస్తూ కొందరు బైబిల్ వ్యాఖ్యాతలు దేవుడు కూడా మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని అన్నప్పుడు అక్కడ 2, 3, 4 ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడు మెజెస్టిక్ లాంగ్వేజ్లో మెజెస్టిక్ ప్లూరాలిటీని, రాజరిక భాషలో రాజరిక బహుళత్వాన్ని, ఆ రాజరిక బహుళత్వ భాషను ఆయన ఉపయోగించుకోవడం జరిగిందే తప్ప అక్షరాల అక్కడ 2, 3, 4, 5 లేరు. దానిని మనం రాజరిక బహుళత్వ భాషగా చూడాలి అని కొంతమంది వ్యాఖ్యానించారు. ఈ రోజుకి కొంతమంది అలానే బోధిస్తూ ఉంటారు కూడా. కాసేపు అది కరెక్టో కాదో మనం ఆలోచిద్దాం.
ఇది అలా ఉంచి ఒకసారి 3వ అధ్యాయానికి కూడా వద్దాం. ఒక చిన్న ప్రశ్న మనము ముందుంచడానికి. ఆదికాండం 3వ అధ్యాయం. కాసేపు అయిన తర్వాత మళ్ళీ మనం 1:26కు వస్తాం. ఆదికాండం 3వ అధ్యాయము 22వ వచనము ఒకసారి చూద్దాం. 22. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయెను అనుంది. మనలో ఇక్కడ కూడా రాజరిక భాషేనా? సందర్భం అలా చెప్పట్లేదే. ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అనే మాట దేవుడు ఎవరితోనో అంటున్నట్టుగానే ఉందే కలుపుకొని. 11వ అధ్యాయం. ఆదికాండం 11వ అధ్యాయము 7వ వచనము చూద్దాం. 7. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము. రండి, అండర్లైన్ చేయండి, అది రండి అనుకుంటున్నాడు. చెప్పండి, అక్కడ ఎవరు లేరు, ఆయన తనకు తానుగా చెప్పుకుంటున్నాడు అంటే రండి అనే మాట ఏమైనా సూట్ అవుతుందా? నన్ను నేను గౌరవించుకోవడం తప్పేం కాదు. ఆ గౌరవించుకునే క్రమంలో ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళాలి సాయంత్రం. అప్పుడు నేను హైదరాబాద్కి వెళ్తాను అనుకుంటే అయిపోయి, అలా కాకుండా ఎవరు లేకున్నా పక్కన రండి మనం హైదరాబాద్కు వెళ్ళుదాము అన్నాను అనుకోండి, ఇంక వెనకాల 10 ఎవరున్నారో చెక్ చేయాలి. సెట్ అవ్వట్లా, అంతేనా? రండి హైదరాబాద్కి వెళ్ళాలంటే నా పక్కన ఎవరైనా ఉంటేనే అది సెట్ అవుతుంది. మనము దిగిపోయి వారి భాషను తారుమారు చేయుదము. రండి 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 అనే మాట ఎవరితో మాట్లాడుచున్నట్టుందే కానీ అది రాజకీయ లేదా రాజరికపు బహుళత్వ పరిభాష అని మనం ఏదో అడ్జస్ట్ చేయడానికి సెట్ అవ్వట్లేదు. ఒకవేళ ఆదికాండం 1:26ను కూడా వాస్తవానికి ఇలా ఆలోచిస్తే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అనేటువంటి మాట ఎవరితో చెబుతున్నట్టే ఉంది. అది ఏదో రాజరిక భాష అన్నట్టుగా మనం ఏదో అడ్జస్ట్ చేసే ప్రయత్నం చేస్తే అది విఫల యత్నం అవుతుంది. ఉదాహరణకు 3:22 చూపించాను, ఉదాహరణకు 11:7 చూపించాను. అది మాత్రమే కాకుండా మరొకటి, ఒక భాషకు మరొక భాషకు భాషా సంప్రదాయాలలో వ్యత్యాసాలు ఉంటాయి. ఒక భాషకు మరొక భాషకు భాషా సంప్రదాయాలలో వ్యత్యాసం ఉంటుంది. తెలుగు భాషకు ఉండే సాంప్రదాయం వేరు, పక్కనున్న మరొక భాష ఏ మరాఠీనో ఏ హిందీనో ఏ తమిళమో కన్నడ తీసుకుంటే అక్కడున్న సంప్రదాయాలు వేరు, ఆంగ్ల భాష సంప్రదాయాలు వేరు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. తెలుగులో నీవు అనే పదం ఒకటి ఉంది, మీరు అనే పదం మరొకటి ఉంది. నీవు ఉంది, మీరు ఉంది. మీరు భోంచేశారా? మీరు. నువ్వు భోంచేసావా? నీవు. ఈ రెండు వేరు వేరు. ఇంగ్లీష్కి వచ్చి విరగకూడదు, నీవునేమంటారు మీరునేమంటారని. రెండింటిని ఒకటే అంటారు. యు, నీవునైనా యు, మీరునైనా యు, అంతే. మా తెలుగులో ఎట్లుంది, నేను ధర్నా చేస్తానంటే వర్కౌట్ అయ్యేదేం ఉండదు ఇక్కడ. ఆంగ్ల భాషలో మనకుండేటువంటిది అదే, అంతే. దాన్ని అంగీకరించాలి. అలాగే ఒకటే భాష మాట్లాడుతున్నా ఆ భాషలోనే ప్రాంతాన్ని బట్టి భాషా సంప్రదాయం మారుతుంటుంది. రాయలసీమలో తెలుగే మాట్లాడతారు, తెలంగాణలో తెలుగే మాట్లాడతారు, ఆంధ్రాలోనూ తెలుగే మాట్లాడతారు. కానీ ఈ మూడు ప్రాంతాలకు పదాలను ఉపయోగించే విధానంలో వ్యత్యాసం ఉంటుంది. తండ్రిని నాన్న నువ్వు కూడా వస్తావా, నాన్న తిన్నావా
అని మాట్లాడతారు. రాయలసీమలో దాదాపుగా తండ్రిని నువ్వు అనే మాట్లాడతారు. అటు ఆంధ్రాకి వెళ్తే తండ్రిని మీరు అనే మాట్లాడతారు. తండ్రిని నీవు అంటే మనం తండ్రిని గౌరవించట్లేదేమో అనే భావన ఆంధ్రాలో కనబడుతుంది. ఇక్కడ అలా కనపడదు. రాయలసీమలో తిన్నావా అంటేనే ఆప్యాయత, తిన్నారా అంటేనే గౌరవం. అక్కడ చూడండి ఎలా ఉంది. భాష ఒకటైనా ప్రాంతాలను బట్టి ఎలాగైతే ఈ ప్రాంతాలను బట్టి ఎలాగైతే సంప్రదాయం మారుతుందో మనం గమనిస్తే ఒక భాషకు మరొక భాషకు వ్యత్యాసం. ఇది ఎందుకు చెప్పానంటే తెలుగు భాషలో నిజమే రాజరికపు భాష ఉంది ఒకప్పుడు. అందులో వారిని వారు గౌరవించుకుంటూ మేము అని సంబోధించుకునేవారు, ఇంగ్లీష్లో కూడా. కానీ హీబ్రూ భాషలో అలాంటి సంప్రదాయం లేదు. ప్రాచీన హీబ్రూలో రాజులు ఎవరు కూడా తమను తాము తెలుగు రాజులు, తెలుగు భాషను మాట్లాడే ప్రాచీన రాజులు ఎలాగైతే తమను తాము గౌరవించుకుంటూ మేము అని సంబోధించుకునేవారో అలాంటి సంప్రదాయము హీబ్రూ భాష మాట్లాడే ప్రాచీన రాజులకు ఉండేది కాదు. ప్రాచీన కాలంలో తెలుగు మాట్లాడే రాజులు తమను తాము ఈ రీతిగా గౌరవించుకునేవారు అని మనం చెప్పడానికి మనకు ఎవిడెన్స్ ఉంది, రుజువులు ఉన్నాయి. పుస్తకాలు కానీ, రచనలు కానీ, దృశ్యాలు కానీ, చిత్రాలు కానీ. కానీ హీబ్రూ భాషకు ఏ రుజువులు లేవు. ఆనాటి హీబ్రూ భాష మాట్లాడేటువంటి ప్రాచీన రాజులు తమను తాము ఈ రీతిగా మెజెస్టిక్ ప్లూరాలిటీలో మాట్లాడేవారు అని చెప్పడానికి. ఆదికాండము ఒరిజినల్గా ఏ భాషలో రాయబడింది? హీబ్రూలో. గనక హీబ్రూ భాష దగ్గరకు వచ్చి ఈ రూల్ని మనం అప్లై చేయడానికి స్కోప్ లేదు. క్లియర్? రెండు చెప్పాను. అక్కడ బహువచన అనేటువంటి భావనే లేదు, బహుళత్వము లేనే లేదు. అక్కడ ఒకరికి మించి ఎక్కువ మంది లేరు. అది కేవలము ఒకరే తనను తాను గౌరవించుకుంటూ చెప్పుకునేది అని అంటే 3:22 ఒప్పుకోవట్లా. అదే పుస్తకంలో 11వ అధ్యాయం 7వ వచనం ఒప్పుకోవట్లేదు. మచ్చుకు అలా మనం బైబిల్ అంతా తిరిగేస్తే ఈ బహుళత్వ దృక్పథం, బహుళత్వ భావన కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఒకరు కాదు, ఒకరికి మించి ఎవరో ఉన్నారు అనే భావన వద్దన్నా కనబడుతుంది. అందుచేత ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనములో ఉండే మన అనే పదము ఒకే వ్యక్తి తనను తాను గౌరవించుకుంటున్నట్టుగా ఉంది అనే వ్యాఖ్యానం అక్షరాల తప్పే అవుతుంది. ఆ వివరణ తప్పు, ఆ వ్యాఖ్యానం తప్పు. అంటే ఖచ్చితంగా దేవుడు ఎవరితోనో మాట్లాడుచున్నాడు, అది క్లియర్. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అనేటువంటి మాట అక్కడ మాట్లాడుచున్న దేవుడు ఎవరితోనో అంటున్నాడు. రైట్. అయితే మరికొందరు వ్యాఖ్యాతలు ఏం చేశారంటే కరెక్టే, ఖచ్చితంగా అది ఎవరితోనో అంటున్నాడు. ఇంతకు ఎవరితో అంటున్నాడో మనం ఆలోచిస్తే ఆయన అంటున్నది దేవదూతలతో అనే వివరణ కొందరిచ్చారు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదాం అనేటువంటి మాట దేవుడు దూతలతో చెబుతున్నాడు కనుక ఆ మనలో ఒకరు దేవుడైతే మిగిలిన వాళ్ళు దేవదూతలు అని కూడా వ్యాఖ్యానించారు, వివరించారు. అది కూడా ఇప్పుడు మనం ఆలోచించాలి, అది ఎంతవరకు సత్యమని, ఎంతవరకు వాస్తవమని. కాసేపు దేవదూతలే అనుకుందాం వాళ్ళు అంటున్నట్టుగా. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుద్దము అనేటువంటి మాట ఒకవేళ దేవుడు దేవదూతలతో చెబుతుంటే ఇప్పుడు ఖచ్చితంగా ఎవరినైతే చేయడం జరిగిందో నరులు, ఆ నరులు ఖచ్చితంగా దేవుని స్వరూపములోను దేవదూతల స్వరూపములోను కలుగజేయబడి ఉండాలి. అంటే ఇప్పుడు మానవులలో కొంచెము దేవుని స్వరూపము, మానవులలో దేవదూతల స్వరూపము.
ఏమైనా మ్యాచ్ అవుతుందా బిబ్లికల్గా అని మనం ఆలోచిద్దాం. అని ఆలోచిస్తే దేవుడు మానవులను చేసినప్పుడు ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. 26వ వచనం మరొక్కసారి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికాడు. అంటే నరులను కలుగజేసినప్పుడు మిగిలిన జీవరాశులను ఈ నరులు ఏలాలి. ఏలుట అది అండర్లైన్ చేయండి. 28 దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అని దేవుడు వారితో చెప్పాను. అంటే నరులను కలుగజేసిన తర్వాత దేవుడు నరులను ఏలికలుగా చేశాడు, పాలకులుగా చేశాడు. విషయం ఏంటంటే ఏలుట, పరిపాలించుట అన్నది ఎవరి లక్షణమో ఎవరి పోలికో బైబిల్లో చూద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయం 11 నుండి 12 వచనములు చూద్దాం. 11, 12. యెహోవా దావీదు గారు మాట్లాడుతున్నారు. భూమి ఆకాశముల యందుండు సమస్తము నీ వశము, నీ వశము అండర్లైన్ చేద్దాం. అది సమస్తము నీ వశము అండర్లైన్ చేద్దాం. యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తము నీ వశము, మహాత్మ్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. అందరి మీద అధిపతి, ఆ పదాలు మీరు జాగ్రత్తగా చూడాలి. సమస్తము నీ వశము, అందరి మీద నీవు అధిపతి. 12వ వచనం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నెక్స్ట్ మాట, నీవు సమస్తమును ఏలువాడవు. అది అండర్లైన్ చేద్దాం. చదవబడిన 11, 12 వచనాలలో దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 29, 11, 12 ఈ 2 వచనాలలో నేను వేటినైతే అండర్లైన్ చేయమన్నాను అవన్నీ ఒకసారి కలిపి చదవండి. యెహోవా సమస్తము నీ వశము, అందరి మీదను నీవు నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు, నీవు సమస్తమును ఏలువాడవు. ఇది దేవుని లక్షణం, ఇది దేవుని స్వరూపం. అన్ని ఆయన వశములో ఉండుట, అందరి మీద ఆయన అధిపతిగా ఉండుట, అన్నిటినీ ఏలుట. మరొకసారి, అన్ని ఆయన వశములో ఉండుట, అందరిపై ఆయన అధిపతిగా ఉండుట, అన్నిటినీ ఆయన ఏలుట. ఇది ఆయన స్వరూపమైతే ఎగ్జాక్ట్గా అదే స్వరూపము ఆదికాండం 1వ అధ్యాయంలో నరులలో లేదు, నరులకు ఇవ్వలేదు. నరులను ఏం చెప్పాడు? నరులను ఏమని ఆశీర్వదించాడు? ముందుగా 26వ వచనంలో వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు. అంటే అన్ని వీళ్ళ వశములో ఉంటాయి, ఆ అన్నిటికీ వీరే అధిపతులు. 28వ వచనంలోని చివరి మాట, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని వారు ఏలాలి, మీరు ఏలండి. చెప్పండి, నరులలో ఎవరి స్వరూపం కనపడుతుంది వారిని సృజించినప్పుడు? దేవుని స్వరూపం. 8వ కీర్తన తీద్దాం. కీర్తనల గ్రంథములోని 8వ కీర్తన, అందులో 5వ వచనము నుండి 8వ వచనం వరకు చూద్దాం. 5 నుంచి 8. దేవుని కంటే వాళ్ళని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు,
నరుని గురించి, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. కిరీటం అంటే జనరల్గా ఎవరి తలపై చూస్తాం? రాజులు, ఏలికలు. మహిమా ప్రభావములతో వానికి అంటే నరునికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారమిచ్చి ఉన్నావు. అధిపతి. గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. అంటే ఇవి చదివేటప్పుడు ఇది దేవుని స్వరూపం అని మీకు అనిపిస్తుందా, దేవదూతల స్వరూపం అనిపిస్తుందా? దేవుని స్వరూపం. మరి దేవదూతలకు ఉన్నటువంటి డిస్క్రిప్షన్ ఏమిటి? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం అందులోని 14వ వచనం దేవదూతల గురించి, వీరందరూ రక్షణ అను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. దేవదూతలకున్న ట్యాగ్ ఏమిటి? దేవదూతలకున్న డెసిగ్నేషన్ ఏమిటి? సేవకులు, పరిచారకులు. దేవదూతలు ఎప్పుడు కూడా పరిపాలించే స్థానములో ఉంచబడలేదు. దేవదూతలు ఎప్పుడు కూడా ఏలికలు కాదు. బైబిల్ అంతా చూస్తే మానవుడు దేవుని స్వరూపములో చేయబడ్డాడనే కనబడుతుంది, కానీ దేవదూతల స్వరూపములో కాదు. భార్యాభర్తల మధ్య ఒక సంబంధం ఉంటుంది. భర్తకు భార్య లోబడి ఉండాలి అనే వేరే కాన్సెప్ట్ ఒకటి బైబిల్లో ఉందా? బైబిల్లో భర్తకు భార్య లోబడి ఉండాలి అనే మెసేజ్ ఉందా? ఉంది. లోబడుట. నరులను దేవుడు ఏలికలుగా చేశాడు కదా, భార్య ఎందుకు లోబడాలని కౌంటర్ వేయకూడదు. ఇది వేరు. నరులను దేవుడు ఏలమని చెప్పాడు ఆదికాండం 1వ అధ్యాయంలో. మరి భార్య భర్తకు లోబడడం ఏంటి అంటే ఇది కుటుంబ వ్యవస్థ. ఈ లైన్ వేరు. అది తీసుకొని వచ్చి ఇక్కడ అప్లై చేయకూడదు. దేవదూతలు లోబడే ఒక స్థితిలో ఉన్నటువంటి వారు. అందుకే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11వ అధ్యాయంలో స్త్రీల గురించి మాట్లాడుతూ దేవదూతలు ఎలాగైతే లోబడుతూ ఉంటారో, అమ్మా సంఘంలో కూడా మీరు కొంచెం లోబడి ఉండండి అని చెబుతున్నాడు. కొరింథీ సంఘం కాన్సెప్ట్ తెలుసు కదా మనకు. కొరింథీ 1వ పత్రిక 11 10వ వచనం. కొరింథీ 1వ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను అన్నాడు. అంటే పొరపాటున మీకు ఇప్పుడు చెబుతున్నటువంటి వివరణ కావచ్చును గుర్తొస్తుందేమోనని, ఒకవేళ మీకు గుర్తుకు రాకపోయినా నేనే గుర్తు చేసి దానిని ఎలా అర్థం చేసుకోవాలో వివరించే ప్రయత్నం చేస్తున్నా. దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెనని కొరింథీ సంఘస్థులకు ఎందుకు చెబుతున్నాడు? కొరింథీ సంఘములో లోబడే తత్వం స్త్రీలకు లేదు. మిగిలిన జీవరాశులన్నిటి మీద స్త్రీ పురుషులను దేవుడు అధిపతులుగా ఉంచాడు ఆదికాండం. కానీ ఒక కుటుంబం లోపలికి వచ్చేసరికి ఇష్టపడుచు భర్తకు లోబడి ఉండాలి, కష్టపడుచు కాదు. భర్తకు లోబడడం ఇష్టంతో జరగాలి, కష్టంతో కాదు. కొందరికి కష్టం అది. బైబిల్ అంటుంది ఇష్టపడి లోబడండి. అది వేరే సబ్జెక్ట్. అది ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళట్లేదు. అలాగే భర్తలకు కూడా చాలా స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి బైబిల్లో. నువ్వు భార్యను ప్రేమించాలి అంతే, అణచివేయాలి నో, అధర్మం. భర్తకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, భార్యకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. భార్యను ప్రేమించు అన్నాడు, అణిచివేయు కాదు. భర్తకు లోబడు ఇష్టపడి, నాట్ కష్టపడి. వచ్చేద్దాం. నరులను దేవుడు తన స్వరూపమందు చేశాడా, దేవదూతల స్వరూపం కూడా తీసుకొని వచ్చాడా? నో,
తన స్వరూపమే. ఆదికాండం 9వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండము 9వ అధ్యాయము 6వ వచనం. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును, ఏలైనగా దేవుడు ఏముంది, తన స్వరూపమందు నరుని చేశాడు. తన స్వరూపం. మానవుడు ఏ స్వరూపంలో చేయబడ్డాడు? దేవుని స్వరూపం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం. తీసారా? అందులోని 6 నుంచి మీరు రాసుకోవచ్చు, కానీ 9వ వచనము చూద్దాం. 6 నుంచి 9 రాసుకోండి, మనం నేరుగా 9వ వచనం చూసేద్దాం. దీనితో అంటే నాలుకతో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. మానవులు ఎవరి పోలికలో పుట్టారు? దేవుని పోలికలో. అసలు దూతల కాన్సెప్టే లేదే బైబిల్లో. దూతల కాన్సెప్టే లేదే. అందుచేత మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు అనేటువంటి మాట దగ్గరకు వచ్చి దేవుడు తన స్వరూపమందు ప్లస్ దూతలను కూడా కలుపుకొని దూతల స్వరూపములో మానవులను చేశాడు అనేటువంటి వ్యాఖ్యానం కూడా బైబిల్ దగ్గరకు వస్తే నిలబడదు. రెండు వివరణలు మీ ముందు పెట్టాను. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు అనేటువంటి మాటలో మొదటి వ్యాఖ్యానం మన అనగా దేవుడు రాజరిక బహుళత్వ భాష మాట్లాడుచున్నాడు అనేది ఇక్కడ సరిపోదు. దేవదూతలను కలుపుకొని మాట్లాడుచున్నాడు అనేది కూడా ఇక్కడ సెట్ కాదు. ఖచ్చితంగా ఈ రెండు కాకుండా ఇంకొకటేదో ఉంది. ఏమిటది? అది ఇప్పుడు మనం ఆలోచించాలి. మనం పాత నిబంధన చూస్తున్నాం. పాత నిబంధనలో దేవుడు కొన్ని సందర్భాలలో తనలో ఏదో ఒక బహుళత్వ గుణం స్థితి ఉన్నట్టుగా ఆయన ఒక హింట్ ఇస్తూ ఉంటాడు. మనకు క్లియర్గా పాత నిబంధనలు కనబడకపోయినా పాక్షికంగా కనబడుతుంది. దేవా, నీ ఉనికిని గూర్చి మాకు కొంచెం తెలియజేయవా అని అడిగితే పాత నిబంధనలో కొంత క్లూజ్, హింట్స్, రెవిలేషన్ అంటే ప్రత్యక్షత, స్పష్టమైన ప్రత్యక్షత పాత నిబంధనలో లేకపోయినా పాక్షికంగా అయినా ప్రత్యక్షత మనకు కనబడుతుంటుంది. ఆ ప్రత్యక్షతలో భాగంగానే మన అనే ఒక బహుళత్వ సూచన, చేయుద మూ అనే బహుళత్వ శబ్దం సూచనగా మన కళ్ళ ముందు కనబడుతోంది. దేవుని ఉనికిలో బహుళత్వం ఉందా అనే ప్రశ్న వేస్తే ఇప్పుడు నేను చూపించిన 3 వచనాలు ఏమిటేమిటి? ఆదికాండం 1:26, ఆదికాండం 3:22, ఆదికాండము 11:7. ఈ 3 వచనాలలో దేవుని ఉనికిలో ఒక బహుళత్వం ఉన్న ఒక సూచన మనకు కనబడుతోంది. 3:22 ఇంకొకసారి చదువుదాం, ఎందుకంటే అది చూసి దగ్గర 20 నిమిషాల పైన అయిపోయింది, మర్చిపోయింటే ఒకసారి మళ్ళీ చూద్దాం. 3:22. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. మనలో అండర్లైన్ చేద్దాం, అండర్లైన్ చేయడం ఒకవేళ మర్చిపోయింటే ఇందాక. 11:7, ఆదికాండం 11:7. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండి అనుకున్నాడు. నేను ఇంకా అనుకోనేను అనే మాట కూడా వివరించట్లా, అనుకున్నాడు. ఇంకా అనడం కంటే అనుకున్నాడు అనే మాట ఇంకా లోతుగా ఆలోచిస్తే ఏదో ఒక లోతైనటువంటి సబ్జెక్ట్ని మనకు తెలియజేస్తుంది. ఇప్పటికీ అది అవసరం లేదు. మన ఫోకస్ అంతా బహుళత్వ సూచన ఉందా లేదా, మీరు అలా కాన్సన్ట్రేట్ చేయమని చెప్తున్నా. యెషయా గ్రంథం ఇంకా చూద్దాం, 6వ అధ్యాయం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. ముందుగా సందర్భ
పరిచయము కొరకు మొదటి వచనం నుంచి చూద్దాం. మొదటి వచనం నుంచి, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు, రెంటితో ఎగురుచుండెను. మనకు తెలుసు కనుక సందర్భం ఊరికి చదివించాను, జ్ఞాపకానికి తీసుకొని వస్తాం. ఇప్పుడు 3వ వచనం చూద్దాం. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, ఒకసారి పరిశుద్ధుడు, రెండోసారి పరిశుద్ధుడు, మూడోసారి పరిశుద్ధుడు, నాలుగోసారి పరిశుద్ధుడు, ఐదోసారి పరిశుద్ధుడు, 10ఓసారి. ఏమైనా ఉన్నాయా? ఎక్కడైనా ఆగిపోయిందా? నంబర్ ఎక్కడ ఆగింది చెప్పండి? 3 దగ్గర ఆగిపోయింది. రైట్. మొదటి 3 వచనాలలో లేదా 2 వచనాలలో అత్యున్నత సింహాసనముపై యెషయా గారికి ఒకరే కనబడినట్టుగా మనకు కనబడుతోంది. ఆ సింహాసనము మీద కూర్చున్న ఆ ఒక్కరు కింద 8వ వచనంలో ఏం మాట్లాడుచున్నారో చూద్దాం. 8 యెషయా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు ఆ సింహాసనమందు కూర్చున్న ఆయన మాట్లాడుచున్నాడు, నేను ఎవనిని పంపెదను. నెక్స్ట్ అందరు చదవండి. నెక్స్ట్, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. మా నిమిత్తము, నాట్ నా నిమిత్తము. నేను ఎవనిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవును. చూడండి అక్కడ జాగ్రత్తగా. నేను ఎవనిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవును. నేను ఎవనిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవును. మా నిమిత్తం. అప్పుడు యెషయా గారు, చిత్తగించుము, నేనున్నాను అంటాడు, నన్ను పంపండి. మా నిమిత్తం అండర్లైన్ చేయండి అన్నమాట. మా నిమిత్తం. వెళతానని చెప్పింది ఎవరు కింద? నేను వెళ్తానని చెప్పింది ఎవరు అక్కడ? యెషయా గారు. అక్కడికి వస్తాను కాసేపట్లో. ఫస్ట్ పైన ఆగుదాం. సింహాసనమందు కూర్చున్న ఆయన, మహిమా ప్రభావములతో కనబడుచున్న ఆయన అంటున్న మాట మా. క్లూగా తీసుకుందాం దీన్ని, సూచనగా. అక్కడున్న దేవదూతలందరూ కూడా, మహాదూతలందరూ కూడా ఏమని కొనియాడుచున్నారు సింహాసనమందు కూర్చున్న ఆయనను? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. 3 సార్లు. కింద ఆయన అంటున్నాడు మా. జాగ్రత్తగా ఆలోచిద్దాం. సహజంగా సింహాసనమందు కూర్చున్న ఆయన పేరేమిటి? పాత నిబంధనలో పేరు చెప్పండి. దేవుడు అనకండి. పాత నిబంధనలో సింహాసనమందు కూర్చున్న ఆ దేవుని పేరు ఏమి కనబడుతుంది? యెహోవా. ఎస్ ఆర్ నో? ఎస్. యెహోవా అనే పదము విన్నప్పుడు, పేరు విన్నప్పుడు మనకు వెంటనే గుర్తొచ్చేది ఎవరు? యెహోవా అనే పేరు మనం విన్నప్పుడు, చదివినప్పుడు వెంటనే మనకు గుర్తొచ్చేది ఎవరు? తండ్రి అయిన దేవుడా కాదా చెప్పండి? అంటే మీకు ఆ నాలెడ్జ్ ఉందనే నేను అడుగుతున్నా. తండ్రి, బైబిల్ అసలు తండ్రి అయిన దేవుడు అని ఒక ఆయన ఉన్నాడా లేదా? అది చెప్పండి ఫస్ట్. అమ్మయ్య. అంటే ఈ మధ్య కాలంలో ఒక బోధ వచ్చింది, తండ్రి అయిన దేవుడు అని ఆయనే లేడు అసలు అని. ఆ ఆణిముత్యం కూడా మన తెలుగు రాష్ట్రాల్లోనే మళ్ళీ ఆ బోధ గురించి మాట్లాడుతున్నాం. ముందు మీరు తండ్రి అయిన దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు లేదా? అది చెప్పండి. మళ్ళీ వేరే పంచాయతీ తర్వాత సంగతి. ఓకేనా? రైట్. తండ్రి అయిన దేవునికి పాత నిబంధనలో కనబడే పేరేమిటి? యెహోవా. ఇప్పుడు ఇక్కడున్న మహాదూతలు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొనియాడుచున్నప్పుడు తండ్రి అయిన దేవునిని కొనియాడుచున్నారా లేదా? అది చెప్పండి. ఎస్సా? రైట్. అంటే ఇప్పుడు యెషయా గారు కూడా తండ్రి అయిన దేవుని మహిమను దర్శనంలో చూస్తున్నాడు. కానీ కూర్చున్న ఆయన అంటున్నాడు,
నేను ఎవనిని పంపేదను. నెక్స్ట్ మాట, మా నిమిత్తము ఎవడు పోవును. ఆదికాండం చదివి ఇక్కడికి వచ్చా మర్చిపోకండి. డైరెక్ట్గా యెషయా గ్రంథంలోనికి రాలా. ఏమండి, అది దేవుడు, తండ్రి అయిన దేవుడు తనను తాను గౌరవించుకుంటూ మాట్లాడుచున్నాడండి, రాజరిక భాష అది అని ఏదో ఇక్కడ సెట్ చేయడానికి మనము సాహసాలు చేయకూడదు. ఎందుకంటే ఆదికాండం ఒప్పుకోలేదు. అది ఆదికాండం 1:26, ఆదికాండం 3:22, ఆదికాండం 11:7 చదివి ఇక్కడికి వచ్చాం. పైపెచ్చు హీబ్రూ భాషలో అలాంటి సంప్రదాయమే లేదు. యెషయా గ్రంథం రాయబడింది కూడా హీబ్రూ భాషలోనే. అంటే ఖచ్చితంగా సింహాసనముపై ఏదో ఒక బహుళత్వ సూచన అక్కడ ఇవ్వబడింది. ఇప్పుడు యోహాను సువార్త కొద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయములో ఉన్న సందర్భం. యోహాను సువార్తకు వచ్చే ముందుగా యోహాను సువార్తకు వచ్చే ముందుగా యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో ఒకసారి 10వ వచనం, 9, 10 వచనాలు చదివి కిందికి వెళ్దాం. 8వ వచనం చదివాం కదా, 9, 10 వచనంలో, ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులం. 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయం. ఏం చదువుకొని వచ్చాం? యెషయా గ్రంథంలో జనులు కన్నులున్నా చూడట్లేదు, చెవులున్నా వినట్లేదు, మనసున్నా గ్రహించట్లేదు. అది మనసులో పెట్టుకొని ఒకసారి యోహాను సువార్త 12:37 వచనం నుండి చదువుకుంటూ కిందికి వద్దాం. 37 నుంచి, యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసముంచరైరి. దేని మనసులో పెట్టుకొని చదవమంటాను ఇదంతా? యెషయా గ్రంథం 6లో మనం చదువుకొని వచ్చింది. మళ్ళీ యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను, ఇన్ని సూచక క్రియలు వారి ఎదుటే చేసినను వారు ఆయన యందు విశ్వాసముంచరైరి. ప్రభువా, ఈ మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభువు యొక్క బాహు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్తైన యెషయా చెప్పిన వాక్యం నెరవేరినట్లు ఇది జరిగెను. అది యెషయా గ్రంథం 53లో ఉంటుంది, ప్రారంభ వచనాలది. 39, ఇందుచేత వారు నమ్మలేకపోయిరి. ఏలయనగా, ఇప్పుడు చూద్దాం, వారు కన్నులతో చూచి, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయమును కఠినపరచెను అని యెషయా మరి ఒక చోట చెప్పెను. ఆ మరి ఒక చోట ఎక్కడా? యెషయా మరి ఒక చోట దీన్ని చెప్పెననుంది. ఎక్కడా? అధ్యాయం 6వ అధ్యాయం. ఇప్పుడే చూసి వచ్చాంగా, 9, 10 వచనములు. ఇప్పుడు 41 జాగ్రత్తగా చూద్దాం. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. వెరీ ఇంపార్టెంట్ వచనం అది, దాన్ని జాగ్రత్తగా చూద్దాం. యెషయా ఆయన మహిమను చూచినందున, ఎవరి మహిమను చూచినందున? పైన 37వ వచనం నుండి సందర్భం ఎవరిది చెప్పండి. పైన 37వ వచనం నుంచి సందర్భం ఎవరిది? జనాలు, అక్కడున్న ప్రజలు ఎవరిని నమ్మలేదని చెప్తున్నాడు యోహాను గారు? యేసుక్రీస్తు ప్రభును. ఆనాటి ప్రజలు ఏ యేసుక్రీస్తు ప్రభునైతే నమ్మడం లేదో ఆయన మహిమను ఎవరు చూశారట? ఆయన మహిమను ఎవరు చూశారట? అక్కడ చెప్తున్నాడు యోహాను భక్తుడు, యెషయా గారు చూశారు. ఎక్కడ చూశారు? పైన 40వ వచనంలో ఏ వాక్యం అయితే కోట్ చేస్తున్నాడో ఆ కోట్ చేయబడిన వాక్యం ఎక్కడైతే ఉందో అక్కడ చూశాడు. 42, అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆయన 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 అనగానే అక్కడ ఆ కాంటెక్స్ట్ ఏం తెలియజేస్తుంది మనకు? యేసు ప్రభు గురించి. ఈ సందర్భంలో అపోస్తలుడైన యోహాను గారు అంటున్నారు, యెషయా ప్రవక్త నేను మాట్లాడుచున్న ఈయన మహిమను చూశాడు. యెషయా గ్రంథములో దేవుని మహిమను యెషయా గారు చూసింది ఎక్కడ? 6వ అధ్యాయంలో.
6వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ దేవుడు ఏమంటున్నాడు? మా నిమిత్తము ఎవడు పోవును. ఆ దూతలేమో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మీకు ఇవన్నీ మీకు ఏమైనా క్లిక్ అవుతున్నాయి లేదా? అంటే ఖచ్చితంగా యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో సింహాసనం మీద తండ్రి అయిన దేవుడు మాత్రమే కాదు, ఆ ఉనికిలో తండ్రి అయిన దేవునితో పాటు ఖచ్చితంగా ఎవరున్నట్టు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు ఉన్నట్టు. అది కన్ఫర్మేషన్ ఎక్కడ? యోహాను సువార్త 12వ అధ్యాయంలో. అది కన్ఫర్మేషనా ఇన్ఫర్మేషనా? ఇన్ఫర్మేషన్ రూపంలో ఉన్న కన్ఫర్మేషన్ అది. మీ సొంత మాటలు కాదు, నా సొంత మాటలు కాదు. కొంతమంది పిచ్చి మహారాజులు దేవుడైతేనండి అబ్బా పొడిస్తే రక్తం ఎందుకు వచ్చిందండి అని అంట. దేవుడైతే చంపితే ఎందుకు చనిపోయాడు? యేసుప్రభు గురించి ఇదంతా. దేవుడైతేనేంటండి? దేవునికి ఎక్కడైనా ఆకలి అవుతుందా? దేవునికి ఎక్కడైనా రక్తం వస్తుందా? దేవుడు ఎక్కడైనా పుడతాడా? బెత్లెహేంలో పుట్టడం. అది శరీరధారిగా వచ్చాడు. నేను అడుగుతున్నా, చెప్పండి. యేసు ప్రభు పాత నిబంధనలో ఉన్నాడా లేదా? దీన్ని బట్టి చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు పాత నిబంధనలు ఆయన గురించి ఉందా లేదా ప్రస్తావన? యేసుక్రీస్తు ప్రభు అనగానే అందరు బెత్లెహేంకి వెళ్ళిపోతే ఎలా? ఫ్లైట్ ఎక్కినా వెళ్ళని ఒక లోకం ఉంది, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. బడిలో పిల్లలకి ఏబీసీలు నేర్పిస్తారు. ఏ నుంచి నేర్పిస్తారు? మధ్య కే నుంచో ఎల్ నుంచో నేర్పిస్తారా? ఒక క్రమం ఉంటుందిగా, ఒక పద్ధతి ఉంటుందిగా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచినండి ఈ ఊర్లో ఈ వాతావరణం చూస్తూనే ఉన్నాను. ఎవరు అన్నారనుకోండి, ఆయన ఊహ తెలిసినప్పుడు నుంచి 10వ తరగతి ఇంటర్మీడియట్ ఆలోచించకూడదు. ఊహ అంటే మీ ఇంకా వెనక్కి వెళ్ళాలి. మనకు అది ఎక్కకపోతే ఎలా? యెషయా ఆయన మహిమను చూచినట్టే బెత్లెహేంలో చూశాడా? యెషయా ఆయన మహిమను చూచినట్టే నజరేతులో చూశాడా? యెషయా ఆయన మహిమను చూశాడంటే కపెర్నహూములో చూశాడా? యెషయా ఆయన మహిమను చూసినట్టే యెరూషలేములో చూశాడా? అత్యున్నత సింహాసనముపై క్రీస్తు యేసు ప్రభు యొక్క మహిమను చూశాడు. విషయం ఏంటంటే అక్కడ క్రీస్తు అనే పేరు లేదంతే. పాత నిబంధనలో యేసు క్రీస్తు అనే పేరు ఎక్కడుందండి అని అడుగుతాడు. అంటే యేసు ప్రభుని తక్కువ చేసి చూపించడానికి ఇదంతా. పాత నిబంధనలు అసలు యేసు క్రీస్తు అనే పేరు ఎక్కడుందని అడుగుతాడు. మళ్ళీ కొత్త నిబంధనలో యెహోవా అనే పేరు లేదు, ఏం చేద్దాం? పాత నిబంధనలో యేసు క్రీస్తు అనే పేరు లేదు కనుక అసలు పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు లేడు. మరి కొత్త నిబంధనలో యెహోవా అనే పేరు కూడా లేదు. రెడ్డి పెంత రాసుకోండి, ఇంకొక యెహోవా అనే ఆయనే లేడు చరిత్రలోని. ఏ విషయానైనా సమగ్రంగా ఆలోచించొద్దు. అపోస్తలుల కార్యములు రండి, 28వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 26, 27 వచనములు చూద్దాం. 26 and 27. అంటే 24 నుంచి చూస్తే సందర్భం అర్థమవుతుంది. ఇక్కడ పౌలు గారు ఏదో చెబితే ఆయన దగ్గరకు వచ్చిన వారిలో కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 24 నుంచి, అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, నెక్స్ట్ కొందరు నమ్మకపోయిరి. నమ్మడం నమ్మకపోవడం యెషయా గారు చెప్పింది అదే. వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయిరి. వాళ్ళకి చెప్పారట పౌలు గారు, ఆ మాట చెప్పగానే వెళ్ళిపోయారట అందరు. ఇంతకు అదేంటి? అదేమనగా, మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. పాత నిబంధనలు ఎవరితో చెప్పమన్నాడు ఈ మాటలు? యెషయా గారికి చెప్పాడు, నువ్వు వెళ్ళి చెప్పని. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం క్రొవి ఉన్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని
పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. ఇప్పుడు చెప్పండి, యెషయా గారికి ప్రజలకెళ్ళి చెప్పు అనింది తండ్రైన దేవుడా, యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధాత్ముడా? ఒకటే వచనం ముగ్గురికి అప్లై చేయబడుతుంది ఇక్కడ. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అంటున్నాను ఇక్కడ. యెషయా గ్రంథం 6 చదవగానే మనకు తండ్రైన దేవుడు గుర్తొచ్చాడు. యోహాను సువార్త 12కి వస్తే అది యేసు ప్రభువుకి అప్లై చేశాడు. అపోస్తలుల కార్యములకు వస్తే పరిశుద్ధాత్మనికి అప్లై చేశాడు. ఏమంటే వాక్యం అంతా పరిశుద్ధాత్ముడే కదండి రాయించింది, అది కాన్సెప్ట్ అని చెప్పకండి, అది సెట్ కాదు. అది ఇల్లు కట్టేటప్పుడు కొన్ని ఇటుకలు సరిపోవు, దాన్ని పగలగొట్టి ఇరికిస్తారన్నమాట. ఆ ఇరికించే బోధ చేయకూడదు ఇక్కడ. ఇరుక్కుంటారు అనవసరంగా. ఏదైనా ఒక విషయం మాట్లాడేటప్పుడు వెనకల ఒక థియలాజికల్ ఇంప్లికేషన్ ఉండాలి, థియలాజికల్ మైండ్ ఉండాలి. బైబిల్లో ఒక పోర్షన్ యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూడగానే మనకు తండ్రి గుర్తొస్తాడు న్యాచురల్గా. పాత నిబంధనలో యెహోవా అనగానే ఎక్కువగా మనకు స్ట్రైక్ అయితే ఎవరు? తండ్రి. తండ్రి లేడని చెప్పలేం కదా. మహాదూతలు పరిశుద్ధుడు 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 అని కొనియాడుతున్నప్పుడు తండ్రి అయిన దేవుడు లేడు అక్కడ? ఉన్నాడు. కానీ యోహాను భక్తుడు మీరు తండ్రి అయిన దేవుడిని ఒక్కనే చూడకండి, అక్కడ యేసుప్రభు మహిమను కూడా చూశాడని చెప్తున్నాడు. కొట్టేద్దామా? లూకా భక్తుడు అపోస్తల కార్యం రాసింది ఆయనే. పౌలు గారి గురించి మాట్లాడుతూ పౌలు గారు ఏమన్నాడో రాస్తున్నాడు ఇక్కడ. పౌలు గారి మాటలు అది. మళ్ళీ వద్దాం యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ఎందుకంటే పైన 8వ వచనంలో నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని, అంతటా నేను చిత్తగించుము నేనున్నాను, నన్ను పంపమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము. అది అండర్లైన్ చేయండి. నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, ఇట్లనుము. యెషయా గారికి ఇలా అను చెప్పు అని చెప్పింది ఎవరు? సింహాసనం మీద ఉన్న ఆయన. యెషయా గారితో 6వ అధ్యాయం 9వ వచనంలో నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము. ఏ జనులు? యెషయా గారి కాలంలో ఉన్న జనులు. పౌలు గారి కాలంలో ఉన్న జనులకు యెషయా గారి కాలంలో ఉన్న జనులు ఏమవుతారు? పితరులు. మళ్ళీ యెషయా గారి కాలంలో ఉన్న జనులు పౌలు గారి కాలంలో ఉన్న జనులకు ఏమవుతారు? పితరులు. ఆ పితరులతో ప్రవక్త యెషయా గారికి నువ్వు వెళ్ళి చెప్పు అనిందెవరు? సింహాసనం మీద ఉన్న ఆయన. ఇంతగా సింహాసనం మీద ఉన్నిందెవరు అని అడిగితే అపోస్తలుల కార్యం 28వ అధ్యాయంలో అంటున్నాడు, పరిశుద్ధాత్మ యెషయా ద్వారా మీ పితరులతో చెప్పింది సరియే. మీకు ఎంతమంది కనపడ్డారు ఇప్పుడు? యెషయా గ్రంథం 6వ అధ్యాయం సింహాసనంపై, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉండేటువంటి కనిపించే సింహాసనంపై మనం వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే నంబర్ చెప్పండి, ఎంతమంది కనపడ్డారు? 3. ఆ దూతలు కూడా ఏమని కొనియాడుచున్నారు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఎన్నిసార్లు? 3 సార్లు. 4 ఎందుకు అనలేదు? ఓపిక లేక కాదు, నా 3 దగ్గర ఆగాలంటే 3 దగ్గరే ఆగాలి. ఎందుకు 3 దగ్గర ఆగాలి? ఎందుకు 3 దగ్గర ఆగాలి? సింహాసనముపై ఉన్న ఆ దేవాది దేవుని ఉనికిలో ఉన్న సంఖ్య 3. బహుళత్వం. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అనెను కాదు, అనుకొనెను. మనలో ఒకని వంటి వాడు. మనము దిగిపోయి అంటే అనెను దగ్గరే విషయం అర్థమవుతుంది. అనుకొనెను కూడా ఒకసారి ఆలోచించమని చెప్తున్నా. అంటే
ఆయన అనుకుంటే ఆ మెసేజ్ ముగ్గురికి, ఒకరు అనుకుంటే ఆ ముగ్గురికి షేర్ అవుతుంది. గమనించండి, అంటే షేర్ అవుతుందా, అనుకున్నా షేర్ అవుతుందా? చెప్పండి, అంటే షేర్ అవుతుందా, అనుకున్నా షేర్ అవుతుందా? ఇప్పుడు నా మనసులో ఒకటి అనుకున్నా నేను, మీకేమైనా షేర్ అయిందా? మీకేం షేర్ కాలే, నేను అంటేనే షేర్ అవుతుంది. దేవుడు ఏదైనా అంటేనే దూతలకు కూడా తెలుస్తుంది, అనుకుంటే ఏం తెలుస్తుంది? గబ్రియేలు నువ్వు మరియ దగ్గరికి వెళ్ళి ఇలాగూ చెప్పుము అని అంటే గబ్రియేలు బయలుదేరుతాడు. అనకుండా దేవుడు అనుకున్నాడు అనుకోండి, గబ్రియేలు కూడా చూస్తూనే ఉంటాడు అంతే. అనుకోనేను అనే మాట ఎందుకు ఆలోచించమంటున్నానంటే అది ఆలోచించాల్సిన మాట కనుక. ఒకరు అనుకుంటే ముగ్గురికి షేర్ అవుతోంది మెసేజ్. అనుకోవటం, నేను అక్కడికి వెళ్ళట్లా, అక్కడికి వెళ్తే మళ్ళీ వేరే రూట్ వెళ్ళిపోతాం మనం. బహుళత్వం అనేది మీ కళ్ళ ముందు కనబడుతుందా లేదా ఆలోచించమని అడుగుతున్నా. నా సొంత మాటలేం కావే. మళ్ళీ వద్దాం యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. once again, నేను ఎవనిని పంపెదను. నెక్స్ట్, మా నిమిత్తము ఎవడు పోవును. ఇప్పుడు చెప్పండి, మీరు మా అన్న శబ్దములో ఎవరున్నారు? ఎంతమంది ఉన్నారు? మా అనే ఆ శబ్దంలో ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ నంబర్ చెప్పండి. ముగ్గురు. నంబర్ వచ్చేసింది ఇప్పుడు. ఇంతకు ఆ ముగ్గురు ఎవరు? అది కూడా వచ్చేసింది ఇప్పుడు మనకి. ఆ ముగ్గురు ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. రైట్. మా నిమిత్తము ఎవడు పోవును అన్నది, మా అన్నది తండ్రికి అప్లై అవుతుందా? మా అన్నది యేసుప్రభుకి అప్లై అవుతుందా? మా అన్నది పరిశుద్ధాత్మనికి అప్లై అవుతుందా? మా అన్నది ముగ్గురికి అప్లై అవుతుందా? చెప్పండి. ముగ్గురికి. మరి ఇప్పుడు 9వ వచనంలో, క్షమించండి 8వ వచనంలో, చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుము, అందుకు నేను అంతటా నేను, చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుము అనిందెవరు? 8వ వచనమే. ఎవరన్నారన్నమాట? యెషయా గారు. అప్పుడు ఆయన నీవు పోయి జనులతో ఇట్లనుము, నీవు పోయి జనులతో ఇట్లనుము, నీవు పోయి జనులతో ఇట్లనుము అని చెప్పబడింది ఎవరికి? ఈ ప్రజలకు చెప్పు అని చెప్పబడింది ఎవరికి? ఆ పని, ఆ మిషన్, ఆ టాస్క్ ఎవరికి ఇవ్వబడింది? యెషయా గారికి. ఆ కాంటెక్స్ట్ చూసినా మనకు అర్థమైపోతుంది. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయంలో యెషయాకు చెప్పాడు. చూద్దాం, మళ్ళీ యెషయా గ్రంథానికి వద్దాం. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము యెషయా ప్రవక్త ద్వారా 26వ వచనం చూద్దాం. మీరు వినుట మట్టుకు విందురు గాని, గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము, వెళ్ళి చెప్పుము అని సింహాసనమందున్న ఆయన చెప్పిందెవరికి? యెషయా గారికి. జనాలకెళ్ళి చెప్పిందెవరు? యెషయా గారు. ఎందుకు ఇంత నొక్కుతున్నాను? మీరు కొంచెం ఆలోచిస్తే మీకు ఇప్పటికే ఏదో ఒక ఆలోచన, సందేహము, ప్రశ్న రావాలి. మా నిమిత్తము ఎవడు పోవును? మాలో ఎవరున్నారు? చెప్పారు మీరందరూ. మాలో ఎవరున్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ముగ్గురు కలిసి యెషయా గారిని పంపారు. ముగ్గురి చేత పంపబడ్డాడు యెషయా గారు. అదేంటో, నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవును అని తండ్రి అంటే, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు నేనున్నాను డాడీ నన్ను పంపు అని అంటే, అప్పుడు యేసుక్రీస్తు ప్రభును యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో తండ్రి పంపుచున్నాడు అన్నట్టుగా మీరు ఎప్పుడైనా విన్నారా? అన్నారా? చెప్పేశారా? రాసేసుకున్నారా? విన్నాము, అన్నాము, రాసేసుకున్నామంటే రెడ్ పెన్ తీసుకుని అన్ని లేపేయండి. ఇప్పుడు
అది యేసు ప్రభుతో కాదనింది, యెషయా గారితో. యేసుక్రీస్తు ప్రభు, తండ్రి నీ బాధను నేను చూడలేకపోతున్నాను, నీ కన్నీళ్లు నేను తుడవడానికే నేను వెళ్తున్నానని, అక్కడికేదో యేసు ప్రభుకు బాధ లేనట్టు, మానవ జాతిని చూస్తుంటే యేసు ప్రభుకు బాధ లేనట్టు, ఆ బాధ కేవలం తండ్రి అయిన దేవునిది అన్నట్టు. తండ్రి అయిన దేవుని బాధను చూడలేక, తండ్రి బాధను చూడలేక ఈయనొచ్చాడని చెప్పేశారే కానీ బాధ ఈయనది కాదన్నట్టుగా పరోక్షంగా చెప్పేశారు. అంటే తండ్రికి, అంటే యేసుప్రభుకు బాధ లేదా అంటే ఉందని అంటాం మళ్ళీ. కాకపోతే యేసుప్రభుకున్న బాధ తండ్రి అయిన దేవునికి ఉన్నంత బాధ అంత పెద్దది కాదా? అదేనా చెప్పాలనుకుంటున్నారు మీరు? తండ్రి అయిన దేవునికి ఉండే బాధ ఒక లెవెల్, యేసుప్రభుకున్న బాధ ఈ లెవెల్, పరిశుద్ధాత్మ ఈ లెవెల్ అందామా? ఎంతగా మెసేజ్ డైవర్ట్ అయిపోయిందో మీరు గమనించమని నేను కోరుతున్నాను. అలా వినేసాం, అలా రాసేసాం, అలా చెప్పేశాం. ఇప్పుడేం చేయాలి? దిద్దుకోవాలంతే. రేపు వచ్చి దిద్దుకుందామని కూడా చెప్పాలంతే. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు తన వాక్యాన్ని మనకిచ్చిందే ఎదుటోళ్ళకి చెప్పడానికే కాదు, మనల్ని మనం దిద్దుకోవడానికి కూడా. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఎందుకు? తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి ఎవరి గురించి ఇది? దైవజనుడి కోసమే. ఆయన కదా వాక్యం చెప్పేది. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, నెక్స్ట్ తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అంటే తప్పు దిద్దాలి అంటే వాక్యమే. ఇంతకు ఎవరి తప్పు? వినేవాళ్ళ తప్ప? వినేవాళ్ళ తప్పులు దిద్దడానికే వాక్యం ఇవ్వబడిందా? చెప్పే వాళ్ళ తప్పులు కూడా దిద్దుకోవడానికి ఇవ్వబడిందా? కామన్ సెన్స్. వాక్యము వినేటోళ్ళకేనా, చెప్పేటోళ్ళకి కాదా అని అడుగుతున్నా నేను. ఏమండి, తప్పు దిద్దడానికి దైవజనుడు తప్పు దిద్దడానికి ఇచ్చాడు వాక్యాన్ని. దైవజనుడు తప్పు దిద్దడానికి ఇచ్చాడు ప్రజలది, తాను తప్పు దిద్దుకోవడానికి కాదు కదా అని ఇక్కడ అతి తెలివి ప్రదర్శించకూడదు. బైబిల్ దగ్గరకు వస్తే చెప్పేటోడైనా వినేటోడైనా చేతులు కట్టుకొని నేర్చుకోవాలి. బైబిల్లో ఉన్న మెసేజ్ వినేటోళ్ళకైనా, చెప్పేటోళ్ళకి కాదు. ఎదుటి వారికి బోధించు, నీకు నీవే బోధించుకున్నావా అని తుపాకీ పెట్టినట్లేదు వచనం రోమపత్రికలో. ఇప్పుడు విషయం చెప్తాను, డైరెక్ట్గా బోధకులతోనే చెప్పాడు. ఒక చోట దిద్దుకో ఎందుకు అని చూద్దాం. కీర్తనల గ్రంథములోని 50వ కీర్తన, కీర్తనల గ్రంథములోని 50వ కీర్తన 16 నుంచి. కీర్తనల గ్రంథములోని 50వ కీర్తన 16వ వచనం నుండి. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చున్నాడు. భక్తిహీనులు అంటే దేవుడిని నమ్మనోళ్ళు కాదు ఇల్లు. ఆయన చెప్తుంది ఎవరి గురించో చెప్పనా? దేవునిని నమ్మి ఆయన గురించి వాక్యం చెప్పే బోధకులు వాళ్ళు. వాక్యం చెప్తున్నారు కానీ భక్తి లేదట. చూద్దాం. భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? వివరించే వారితో మాట్లాడుతున్నాడు ఇది. నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? ఏమండి, తప్పు దిద్దుకోవడం వినేటోళ్ళకే అని అంటే ఈ వచనం ఒప్పుకోవట్లా, వివరించేటోళ్ళకు కూడా అంటోంది. నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించడమేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ఎవరికి ప్రశ్న ఇది? వినేవారికా, వివరించేవారికా? ఏమని చెప్పండి అక్కడ? వివరించే వారితో అడుగుతున్న ప్రశ్న. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదు. ఎందుకు? నీ మాటలు ముందుకు తెచ్చుకోవడానికి. మన మాటలు ముందుకు తెచ్చుకోవడానికి ఆయన మాటలు వెనక్కి తీసేయడం. ఇక్కడ ప్రాబ్లం ఏంటో చెప్పనా? దిద్దుకోవడం అనే మనసు లేక. బైబిల్ అంటోంది అది భక్తిహీనతకు సూచన, భక్తికి కాదు.
చెప్పేటోడు కూడా మనిషే కనుక ఎక్కడో ఒక చోట పొరపాటు చేస్తాడు. దాన్ని దిద్దుకునే మనసు అందరికి ఉండాలి. అది బాధ్యత. నేను చెప్పిందే వేదం, నేను తప్పు చెప్పినా ఒప్పే, అదే నువ్వు ఎక్కించుకుంటే భారీ మూల్యము చెల్లించుకోక తప్పదు. ఒకప్పుడు నేను కూడా యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుని కంటే ప్రాథమికంగా తక్కువే అన్నట్టుగా భావించేవాడిని కొన్ని ప్రభావాల చేత. తర్వాత బైబిల్లోని ఇలాంటి వాక్యాలు ఎన్నో, ఒకటి కాదులేండి, నేను మరింత మెరుగవడానికి సహాయం చేశాయి. బహిరంగంగా నేను నా ప్రకటన తెలియజేశాను. నా బోధల్లో, నా మాటల్లో, నా పాటల్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో యేసుక్రీస్తు ప్రభు నేను తక్కువగా చూపించినట్టుగా నాకు అనిపిస్తోంది. ఎస్, ఇట్ ఇస్ ట్రూ. నేను దాన్ని సరిదిద్దుకుంటున్నానని బహిరంగంగా చెప్పాను సగర్వంగా. దిద్దుకోవడం అనేది మనిషికి దిద్దుకునే బుద్ధి ఉండాలి. అది బతికున్నప్పుడు జరగాలి. నేను పోయిన తర్వాత ప్రభువా 1 ఛాన్స్ ప్లీజ్ అంటే ఇక కుదరదు. మనకు బైబిల్ ప్రామాణికం. నీ మాటలు నాకు, నా మాటలు మీకు కాదు. ఎవడి లెక్క వాడు చెప్పాలి దేవునికి. విషయం ఏంటంటే, కొందరికి నేను నేరుగా చెప్పా, మీరు యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని అంతో ఇంతో ఒప్పుకుంటున్నారేమో కానీ నిత్యత్వాన్ని ఒప్పుకోవట్లేదు మీరు. ఆయన డివినిటీ ఎంత ముఖ్యమో ఆయన ఇటర్నిటీ కూడా అంతే ముఖ్యం. మాట్లాడుకుందాం, ఆలోచిద్దాం. నా పరిశోధనలో కొన్ని వాస్తవాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను, మీరు ఆలోచించండి. ఆలోచించే మనసే లేకపోయి అదే బోధలు ఈరోజు కంటిన్యూ అవుతున్నాయి. తండ్రి బాధను చూడలేక యేసుప్రభు వచ్చాడని మీరు వినలేదా? నేను అడుగుతున్నాను సూటిగా సభను. చెప్పండి, తండ్రి బాధను చూడలేక ఈయన వచ్చాడని వినలేదా? పాడలేదా? ఏ యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనాన్ని బేస్ చేసుకొని బోధలు చేశారో, ఏ యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనాన్ని బేస్ చేసుకొని పాటలు రాశారో, ఆ పాటలు పాడుతున్నారో, ఆలోచించకుండా వాటిని అంగీకరించి మనము కూడా అలా ముందుకు సాగిపోతున్నామో, ఈరోజు వినేవారైనా వివరించేవారైనా తప్పు దిద్దుకోవాలి. తప్పు దిద్దుకోవడం తప్ప? చెప్పండి, తప్పు దిద్దుకోవడం తప్ప? తప్పు దిద్దుకోకపోవడం తప్ప? అవునండి, పొరపాటు అయిపోయింది, తప్పు అయిపోయింది, దిద్దుకుందాం అని ఒక ఆహ్వానం పలికితే అసలు ఈ సమస్య ఎంత ఎగిరిపోతుందే. ఆయన నాకు తెలియగడుగుతాను, చెప్పండి, యేసు ప్రభు మనం అనుకున్న దానికంటే గొప్పోడు అనే మాట మనకు ఆనందం కలిగించాలా, ఆవేదన కలిగించాలా? చెప్పండి, మనం అనుకున్న దానికంటే యేసు ప్రభు గొప్పోడు అనే మాట మనల్ని ఇంకా ఎంత ఉప్పొంగ చేయాలి. అరే నేను యేసు ప్రభుని ఇంతే అనుకున్నాను, అది కాదన్నమాట, ఇంకా సూపర్ అన్నమాట. నేను ముందు కదలట్లా, అక్కడ ఆగిపోతున్నా. మీరు ఆలోచించమని కోరుతున్నా. తండ్రి బాధను చూడలేక యేసుప్రభు వచ్చాడని చెప్పారు. యెషయా గ్రంథం 6:8 తీసుకొని, అది యేసుప్రభు కాన్సెప్ట్ కాదు, అది ముగ్గురు కలిసి యెషయా గారిని పంపుతున్నట్టుగా బైబిల్ చెబుతోంది. ఎంత పొరపాటు, ఎంత తప్పు, మెసేజ్ ఎంత డైవర్ట్ అయిపోయింది. క్రీస్తు సువార్త సభలు, క్రీస్తు విజ్ఞాన సభలు అని పేరు పెట్టుకుంటాం సభల కోసం. ఆయన ఘనతను మనమే తగ్గిస్తాం. ఆయన పేరు పెట్టుకొని ఆయన సభలు పెడుతూ ఆయన ఘనతను మనమే తగ్గించి మాట్లాడుతున్నాం. నాకు రావలసిన ఘనత ఏమాయనని ప్రభు అడిగితే ఏం చెప్తాం? యేసు ప్రభు కంటే మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు మనకు? ఇప్పుడు నేను ఉన్నాను స్టేజ్ మీద నిలబడి, అదే మీరు అనుకున్నంత గొప్పోడేం కాదన్నాను అనుకోండి, ఇప్పుడు పండుగ చేసుకుంటారా? ఇది బాగుందా? యేసు ప్రభు మీరు అనుకున్నంత గొప్పోడు కాదు, నేను చెప్తాను వినండి, మీరు ఆ లెవెల్లో ఊహించుకోకండి, ఇంకా తక్కువ అనంటే బాగుందా? మీరు అనుకున్న దానికంటే గొప్పోడు అని చెప్పే మాట బాగుందా? ఏ మాట బాగుందో చెవికి చెప్పండి. మనం అనుకున్న దానికంటే ఆయన గొప్పోడు అంటే అప్పుడు చేద్దాం క్రిస్మస్ హ్యాపీగా, పండుగ. దిద్దుకోవాలి.
చెప్పడం నా బాధ్యత. ఎందుకంటే దేవుడు అనేక మందికి నేర్పించినట్టుగా నాకు కూడా ఈ వాస్తవాలు నేర్పించాడు. నా బాధ్యతగా నేను చెప్పడం జరుగుతోంది. రుద్దట్లా చెబుతున్నా. అదే మాకు నచ్చట్లేదు అన్నట్టు ఇంకా పాడుకోండి. తండ్రి బాధను చూడలేక ఈయన వచ్చాడనే పాడుకోండి. తండ్రి బాధను చూడలేక ఈయన వచ్చాడనే చెప్పండి. చరిత్రలో ఎక్యూమెనికల్ కౌన్సిల్స్ అనేవి జరిగాయి, సర్వసంఘ సమావేశాలు. ఒకసారి మీకు ఐడియా లేకపోతే ఎవరినైనా ఒక్కసారి ఆ నైసియా సభ ఎందుకు జరిగిందో అడగండి. క్రీస్తు శకం 3 నుంచి 4 శతాబ్దాల మధ్య క్రీస్తును కించపరిచే బోధలు ఆ రోజు ఉన్నందుకే ఒక చక్రవర్తి సభను ఏర్పాటు చేశాడు. ఇది చరిత్ర, హిస్టరీ. ఇది చరిత్రలో ఒక చక్రవర్తి అంటే తెలుసు కదా, రాజులకు రాజు. యేసును నమ్ముకున్నాడు. ఆయన అన్యుడు, యేసును నమ్ముకున్నాడు. ఆ నమ్ముకున్న ఆయన సార్వత్రిక సంఘ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. సర్వసంఘ సమావేశం. ఎందుకో చెప్పనా? ఈ క్రైస్తవ ప్రపంచంలో క్రీస్తుని తగ్గించి చెప్పే బోధలు కొన్ని ఉన్నాయి. అది ముఖ్యంగా ఏరియనిజం. ఆ ఏరియస్ అనేటువంటి వాడు ఒకడు ఆయన తగ్గించి మాట్లాడుతున్నాడు. ఆ బోధ ప్రమాదకరం, సంఘానికి పిలిపించండి, సర్వసంఘ సమావేశం ఏర్పాటు చేద్దాం అని కూర్చోబెట్టి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. ఆ బోధను ఖండించారు. ఆయన దైవత్వాన్ని, ఆయన నిత్యత్వాన్ని ఖండించి ఆ నిత్యత్వం తగ్గించి మాట్లాడేటువంటి బోధను ఎండగట్టింది ఆ సభ. ఇది కట్టుకథ కాదు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అన్న సంగతి అందరూ గుర్తించాలి. యేసుక్రీస్తు ప్రభును తగ్గించి మాట్లాడుకోవడం, తగ్గించి ఊహించుకోవడం, తగ్గించి చూడడం అనేది బహు ప్రమాదకరమైనది. దీన్ని దిద్దుకోకపోతే క్రీస్తు విరోధులుగా నిలబడిపోవాల్సి వస్తుంది. సిద్ధాంతపరంగా, దైవికంగా. మనల్ని ఎవడన్నా చూసి నువ్వు మనిషివేనా అంటే ఎట్లుంటుంది మనకు? నువ్వు మనిషివి కాదన్నా నన్ను ఎవరు చేతనైనా ఎవరు చెప్పు పంచాయతీ పెడతారు. నువ్వు వాక్యం తర్వాత చెప్తుగా నేను ఎవరినో చెప్పుందంటారు. ఒక మనిషిని మనిషి అనకపోతే తప్పు. జంతువు జంతువు అవుతుంది. జంతువును జంతువు అన్నప్పుడు, పక్షిని పక్షి అన్నప్పుడు, పురుగును పురుగు అన్నప్పుడు, చేపను చేప అన్నప్పుడు, మనిషిని మనిషి అన్నప్పుడు దేవునిని దేవుడు అనడానికి ఉన్న నొప్పేంటని అడుగుతున్నా. ఆయన దేవుడు మాత్రమే కాదు, నిత్యుడు. ఎన్నో పాఠాలు వింటే ఇవన్నీ అర్థమవుతాయి. ఒక సింగిల్ లెసన్లు ఇవన్నీ అర్థం కావు. బైబిల్లో దీనిని ఒక అద్భుతమైన శాస్త్రం అంటారు, థియాలజీ ప్రాపర్. పితృదేవ శాస్త్రం అని ఒకటి ఉంటుంది. ఆ పితృదేవ శాస్త్రంలో ఇవన్నీ కవర్ అవుతాయి. ఓన్లీ శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభు వచ్చినటువంటి ఆ జీవితాన్ని చదివే శాస్త్రం ఒకటి ఉంటుంది. అది క్రిస్టాలజీ అని అంటారు. దేవశాస్త్రము 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 వేదాంత విద్యలో దేవశాస్త్రం అనేది చాలా కీలకమైంది. టైం తీసుకొని ఈ వేదాంత శాస్త్రాలను, విద్యను విద్యార్థులుగా నేర్చుకుంటే ఇవన్నీ అలా అర్థమైపోతాయి. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ఏవేలన్న గారు ఏమనుకోకుండా, మీ కళ్ళ ముందు కనపడుతున్న ఏవేలన్న గారు ఒక రిటైర్డ్ ఎంప్లాయీ, విజయవాడ నుంచి వచ్చారు సెమినార్కి. మేము నడిపే బైబిల్ కాలేజ్ ఒకటి ఉంది, ఆన్లైన్ బైబిల్ కాలేజ్. దాని పేరు బైబిల్ అకాడమీ. ఉద్యోగం చేసుకుంటూ ఈ మధ్య కాలం రిటైర్ అయ్యారు ఆయన. ఉద్యోగం చేసుకుంటూ ప్రతి క్లాస్కి అటెండ్ అవుతూ, అప్పుడు వీళ్ళకి ఆఫ్లైన్ క్లాసెస్ ఉండి ఇప్పుడు ఆన్లైన్ అయ్యాయి. నిన్న మాట్లాడాను, నిన్న ఉదయం లేఖన శాస్త్రము అని చెప్పాను.
వీళ్ళకి దగ్గర దగ్గర 1.5 సంవత్సరం. నిన్న మీకు 1.5 గంట చెప్పింది, ఇక్కడ 1.5 సంవత్సరం వాళ్ళు నేర్చుకున్నారు. సుమారు అదే సంవత్సరంన్నర 2 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నారు దేవశాస్త్రాన్ని. ఈరోజు ఈ బైబిల్ అకాడమీ అయిన బైబిల్ కాలేజ్లో విద్యను అభ్యసించే సేవకులు ఈరోజు మీ మధ్య కూడా ఉన్నారు. ఒకసారి ఎవరైనా నిలబడతారు, ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, బైబిల్ అకాడమీ ఏ బ్యాచ్ స్టూడెంట్స్ అయినా అక్కడ చూడండి, అక్కడ వాళ్ళందరూ కూడా, వీళ్ళందరూ బైబిల్ కాలేజ్ విద్యార్థులు. వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారో ఒక్కసారి నన్ను అడగడం కాదు, వాళ్ళని వెళ్ళి ఒకసారి పలకరించండి. వాళ్ళు చెబుతారు ఎలాంటి లోతైనటువంటి విషయాలు. అక్కడ వాళ్ళందరూ దాదాపు అందరూ సేవకులే, ఉద్యోగాలు చేసుకుంటూ. ఎందుకు చెబుతాను అన్న, థ్యాంక్ యూ మీ అందరికీ. గేమ్స్ కాదు థియాలజీ అంటే, చిన్నపిల్లల ఆటలు అంతకంటే కాదు. మీకు జస్ట్ ఒక ముక్కట్లు ఇస్తున్నాం అంతే ఈ సెమినార్లో. ఆన్లైన్ వాళ్ళ క్లాస్ టైమింగ్స్ ఉంటాయి. యాక్చువల్లీ నిన్న ఉన్నింది వాళ్ళ క్లాస్, ఈ సెమినార్ని బట్టి క్యాన్సిల్ చేసాం, అది టైం సరిపోదని. ఒక చోట గురించి కాదు, ఈ విద్యార్థులు ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? అమెరికా నుంచి ఉన్నారు, సింగపూర్ నుంచి ఉన్నారు, ఎమిరేట్స్ నుంచి ఉన్నారు, ఇజ్రాయెల్ నుంచి ఉన్నారు. ఏ దేశంలో ఉన్న క్లాస్ అనగానే ఆ టైంకి అలా వాలిపోతారు. ఎక్కడున్నా సరే అర్ధరాత్ర, కొన్ని చోట్ల నేను పెట్టే టైంకి, నేను ఇండియా టైం ప్రకారంగా 6 గంటలకు స్టార్ట్ అవుతుంది మన క్లాస్ సాయంత్రం. ఇక్కడ 6 అంటే అమెరికాలో ఏమై ఉంటుంది, అప్పుడు సింగపూర్లో ఏమై ఉంటుంది? సింగపూర్ అయితే అర్ధరాత్రి. మనకు 6 అంటే 6 నుంచి 8:30, 9 వరకు క్లాస్ ఉంటుంది. అప్పుడు సింగపూర్ ఆలోచించండి. ఎంత సీరియస్, ఒక తపస్సు చేస్తుంటాం బైబిల్ దగ్గర కూర్చొని, ఒక యజ్ఞం అది. సమగ్ర పరిశోధన. ఈ సోషల్ మీడియాలో మాట్లాడే కొన్ని మాటలు ఉంటాయి, యేసుప్రభువుని తక్కువ చేసి మాట్లాడే మాటలు. మా విద్యార్థులు నవ్వుతుంటారు. అలాంటి వాళ్ళకి ఏమైనా సలహా ఇవ్వమంటే ఏం చెప్తారు చెప్పండి? ఎక్కడ మంచి బైబిల్ కాలేజీలో చేరమని చెప్పండి, తర్వాత చెప్తురు. కానీ మంచి బైబిల్ కాలేజ్ చేరమని చెప్పండి. మా దగ్గర అన్నట్లా ఎక్కడైనా సరే చేరు. మా దగ్గర అంటే ఈగోయిస్టిక్ ప్రాబ్లం వస్తుంది ఖచ్చితంగా. అహం అంటారు తెలుగులో దాన్ని. చక్కగా బైబిల్ వివరించేటువంటి ఒక బైబిల్ కాలేజీలో జాయిన్ అయ్యి నేర్చుకొని చెప్తే బాగుంటుంది. యెహోవా, వద్దాం పాయింట్కి. చెప్పండి, పాత నిబంధన మీరు అనేక సార్లు చదువుతుంటారు. పాత నిబంధనలో యెహోవా అనే పేరు చదవగానే మీకు వినపడే పేరేమిటి? మీ మైండ్లో తట్టే ఆయన ఎవరు చెప్పండి? తండ్రేగా. సైన్యములకు అధిపతియగు యెహోవా. ఎవరి గురించి అది? తండ్రినే దేవుడేగా. అదే మాట మీద ఉండి ఇప్పుడు నేను చెప్పే వచనం దగ్గరికి రండి. మాట మార్చకూడదు మళ్ళీ మీరు. వద్దామా? జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అండర్లైన్ చేయండి ఫస్ట్ ఆ మాట. సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా అంటే చెప్పండి, మాట్లాడేది ఎవరు ఇక్కడ? అక్కడ ఉంది కదా, అది చెప్పండి. సైన్యములకు అధిపతియగు యెహోవా. వెరీ గుడ్. ఇప్పుడు మీరు అన్నారుగా సైన్యములకు అధిపతియగు యెహోవా అంటే ఎవరు? వినపడట్లా? తండ్రి. వెరీ గుడ్. ఇప్పుడు తండ్రిని మనసులో పెట్టుకొని చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా అంటే మీ ప్రకారంగా తండ్రి. ఈ వచనానికి అప్లై చేస్తున్నా. సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు, తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొన దలచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు. మీకేమైనా ప్రశ్న వస్తుందో లేదో? మాట్లాడుచున్న సైన్యములకు అధిపతియగు యెహోవా ఎవరంటే మీరు తండ్రి అన్నారు. మరి ఆ తండ్రి అంటున్నాడు ఎవరి గురించో మాట్లాడుచున్నాడు.
ఎవరి గురించో మాట్లాడుచున్నాడు. ఏమని? మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొన దలచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను నన్ను అంటే ఎవరు? మాట్లాడుచున్న సైన్యములకు అధిపతి యెహోవా. మాట్లాడుచున్న సైన్యములకు అధిపతి యెహోవా అంటున్నాడు. ఆయన నన్ను పంపియున్నాడు. నేను అడుగుతున్నా, మీ లెక్క ప్రకారంగా సైన్యములకు అధిపతి యెహోవా అంటే తండ్రి అయితే, ఆ వచనంలో ఈ తండ్రిని పంపింది ఎవరు? ఈ తండ్రిని పంపిన ఆయన ఎవరు? మీరు ఆలోచిస్తారంటే అరగంట బ్రేక్ ఇస్తాను. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు యెహోవాను ఎక్కడ కనపడినా మీరు తండ్రినే ఊహించుకొని చదివేశారు. మరి తండ్రి అయితే ఆ వచనంలో ఈ తండ్రిని పంపిన ఆయన ఎవరు అని అడుగుతున్నాను అధ్యక్ష. అది అలా మనసులో పెట్టుకొని కిందికి వచ్చేయండి. ఇంకా 8వ వచనంలో మాట్లాడుచున్న సైన్యములకు అధిపతి యెహోవానే మాట్లాడుచున్నాడు. 9వ వచనం, నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందురు. ఇంతకీ ఈ సైన్యములకు అధిపతి యెహోవా ఎవరు? మాట్లాడుచున్న సైన్యములకు అధిపతి యెహోవా ఎవరు? మాట్లాడుచున్న సైన్యములకు అధిపతి యెహోవా అని పంపిన సైన్యములకు అధిపతి యెహోవా ఎవరు? రండి 10వ వచనం, సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా హక్కు. నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును, సంతోషంగా ఉండండి అని ఒక దూత చెబుతాడా? మనుషులు ఎప్పుడు ఆనందించాలి బైబిల్ ప్రకారంగా? దేవుడు వచ్చి మనుషులతో ఉంటేనా? దేవుడు రాకుండా దూత వస్తేనా? సీయోను నివాసులారా, 10వ వచనం, నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా హక్కు. అంటే మాట్లాడుచున్న ఆయన అంటున్నాడు, వచ్చి మీ మధ్య నివాసము చేయుదును, వచ్చి మీ మధ్య నివాసము చేయుదును అని అంటున్న ఆయన పేరేమిటి ఈ వచనంలో? యెహోవా అనే ఉందిగా. నేను వస్తాను గనుక, మీ మధ్య నివసిస్తాను గనుక మీరు సంతోషంగా ఉండండి. 11వ వచనం, ఆ దినమున అన్యజనులు, బాగా విందాం, ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. అండర్లైన్ చేయండి అన్నమాట, యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. ఇంతకు నాకు అని అంటున్న ఆయన ఎవరు? ఆ పై వచనాలలో పేరు చూసి చెప్పండి. నేను అంటే ఎవరు ఇక్కడ? నాకు అంటే ఎవరు ఇక్కడ? యెహోవా కాదు. మాట్లాడుచున్న యెహోవా అన్న ఆయన అంటున్నాడు, ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నెక్స్ట్, నేను మీ మధ్య నివాసము చేతును. బాగా ఆలోచించండి, వచ్చి నివసించే ఆయన వేరు, పంపే ఆయన వేరు. ఎస్ ఆర్ నో? వచ్చి నివసించే ఆయన వేరు, ఈయనను పంపే మరొక ఆయన వేరు. నేను మీ మధ్య నివాసము చేతును, అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని మీరు తెలుసుకుందురు. అంటే పంపుచున్న యెహోవా ఒక ఆయన, వచ్చుచున్న యెహోవా మరొక ఆయన. ఉన్నారా లేరా? మీరు చదివినటువంటి వచనాలలో, చూసిన వచనాలలో చల్మి ఉన్నారా? బహుళత్వం. మన స్వరూపమందు, మన పోలిక చొప్పున మనము దిగిపోయి, మనలో ఒకని వంటివాడు, మా నిమిత్తము. అంటే ఇందాక యెషయా గ్రంథం 6లో చెప్పారు కదా, మాకు బహుళత్వం కనపడుతుంది, అందులో 3 ఉన్నారన్నదే. అందులో ఒక ఆయన పేరు యెహోవా. విషయం ఏంటంటే మరొక ఆయన పేరు కూడా యెహోవానే. యెహోవా అంటే ఏంటో చెబుతాను కాసేపట్లో. పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసం పోయకండి, చినిగిపోతుంది. ముందు ఆ పాతవి తీసేయండి.
క్లూ ఇస్తాను. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడై లేచిన తర్వాత బ్యాప్టిజం ఇవ్వమని శిష్యులకు చెప్పాడు. ఏ పేరులో? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు, నామము నా, నామములు నా. ఇన్ ద నేమ్ ఆఫ్, ఇన్ ద నేమ్స్ ఆఫ్, ఇన్ ద నేమ్ ఆఫ్. బాప్తిస్మం ఎవరి పేర్లు ఇవ్వాలి? తండ్రి యొక్కయు, చెప్పండి, కుమారుని యొక్కయు, నెక్స్ట్ పరిశుద్ధాత్మని యొక్కయు నామము. తండ్రికి అదే పేరే, కుమారునికి అదే పేరే, పరిశుద్ధాత్మునికి అదే పేరే. మరి యేసుక్రీస్తు అంటే అది ఇక్కడికి వచ్చిన తర్వాత 8 రోజున పెట్టారు సున్నతి చేసి. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. అలాంటి పేర్లు చాలా ఉన్నాయి. ఇమ్మానుయేల్ అనే పేరు ఒకటి ఉంది ఆయనకు. అవి ఫంక్షనల్ నేమ్స్ అంటారు వాటిని, కార్యరూపక నామములు. ఆయన చేసే పనిని బట్టి ఆ పేరు వచ్చింది. యేసుప్రభు గొర్రెపిల్ల అని కూడా పేరు ఉంది, నిన్న మాట్లాడుకున్నాం. ఆయన పాత్ర ఫంక్షనల్ నేమ్స్ అని రాసుకుండవి. మన ఫోకస్ బహుళత్వంపై. ఆమోసు గ్రంథం. దానికంటే ముందు చెప్పండి, నరుల మధ్యకొచ్చి నివసించింది ఎవరు? ఎక్స్క్యూజ్ మీ, జకర్యా గ్రంథం ముగించుకొని అక్కడికి వద్దాం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం మరొకసారి. సియోను నివాసులారా నేను వచ్చి, అందరూ చూద్దాం. జకర్యా 2:10. నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. నరుల మధ్యకొచ్చి నివసించింది ఎవరని అడుగుతున్నాను సభను. దేవుడై ఉండి నరుల మధ్యకొచ్చి శరీరధారిగా నివసించిన ఆయన పేరేమిటి క్రొత్త నిబంధన ప్రకారంగా? యేసుక్రీస్తు ప్రభు. ఆయన వచ్చి రాగానే తొలి రోజున వచ్చిన మెసేజ్ విందాం. యేసుప్రభు ఈ లోకంలో అడుగుపెట్టిన తొలి రోజున వచ్చిన మెసేజ్. జకర్యా క్లోజ్ చేయకండి. లూకాసు వార్త 1వ అధ్యాయం. ఈరోజు లంచ్ క్యాన్సిల్ అని ఇప్పుడే ప్రకటిస్తున్నాయి, ఇంక వదిలేది లేదు. లూకాసు వార్త 2వ అధ్యాయం, 1వ అధ్యాయం అన్నానేమో పొరపాటును. 2వ అధ్యాయం లూకాసు వార్త 10-11 వచనములు. 10-11. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఏమిటది? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆయన వచ్చాడు గనుక, ఆయన ఈ లోకంలో అడుగు పెట్టాడు గనుక ఇది ప్రజలందరికీ కలుగబోవు, పైన వచనం, మహా సంతోషకరమైన సువర్తమానము. అది ఆయన రాకే సంతోషకరమైన వార్త. ఆయన వచ్చాడు గనుక సంతోషించండి అంటున్నాడు దూత. నేను వస్తాను గనక సంతోషించండి అంటున్నాడు జకర్యా గ్రంథంలో. చూడండి, జకర్యా గ్రంథం అగైన్ 2:10. సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడుటే. చెప్పాలి, వచ్చాడు గనుక సంతోషించండి అంటున్నాడు లూకాసు వార్త 2వ అధ్యాయంలో దూత. వస్తాను గనక సంతోషించండి అంటున్నాడు జకర్యా గ్రంథం 2లో. అక్కడ 10, ఇక్కడ 10. లూకాసు వార్త ఎన్నో వచనం చదివాం? 2వ అధ్యాయము 10. జకర్యా గ్రంథం ఎన్నో వచనం చదివాం? 2వ అధ్యాయము 10వ వచనం. ఆ 2:10 ఈ 2:10 పక్కన పెట్టుకుంటే అన్ని క్లియర్ అయిపోతాయి. ఆమోసు గ్రంథం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం. ఇవన్నీ మీరు ఆలోచించాలి, ఊరికే ఇవ్వట్లేదు నేను. ఇది అమ్మయ్య ఈ సెమినార్ అయిపోయింది అని అవి పక్కన పెట్టడానికి కాదు. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 8 నుంచి 11 వచనములు రాసుకోండి. రాసుకున్న తర్వాత బైబిల్ తెరవండి, అప్పుడు చదువుదాం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 8 నుంచి 11 వచనములు. 8 నుంచి నేను చదువుతున్నాను, కాన్సన్ట్రేట్ చేయండి. నేను అండర్లైన్ చేయమని మీరు చేయాలి. 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయాను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవాకు. మీరు ఆలోచించండి, నా తట్టు మీరు తిరగలేదు అనే మాట దూత అంటాడా, దేవుడు అంటాడా? దేవుడు. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా వాక్కు.
ఎవరంటున్నారు? నా తట్టు తిరిగిన వారు కారు. ఈ మాట ఎవరిది? నా అంటే ఎవరు? యెహోవానా కాదా? ఎస్. 9వ వచనం, మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటుక చేతను నేను పాడు చేసి తిని, నేను అనే ఆయన దేవుడు పాడు చేసి తిని, గొంగళి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను ద్రాక్ష తోటలను అంజురపు చెట్లను ఒలివ చెట్లను తినివేశాను, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. ఇదే యెహోవా వాక్కు. మరియు నేను ఐగుప్తుల మీదికి తెగుళ్లు పంపించినట్లు మీ మీదికి తెగుళ్లు పంపించి తిని, మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికా రంధ్రములకు ఎక్కునంతగా మీ యవ్వనులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్లపెట్టించి తిని, ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. ఇదే యెహోవా వాక్కు. మీకు అర్థమైందా? నా తట్టు నా తట్టు నా తట్టు అంటే ఎవరు? మానవులు తిరగవలసింది ఎవరి తట్టు? దేవుని తట్టు. 10వ వచనం వరకు మీరు నా తట్టు తిరగలేదని చెబుతున్న దేవుడు 11వ వచనంలో మరొక దేవుని గురించి మాట్లాడుతున్నాడు. గమనించండి. 11వ వచనం, దేవుడు ఆల్రెడీ పైన మాట్లాడుచున్న దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్ల దోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా. అసలు మీరు ఆలోచించాలి, అక్కడ దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్ల దోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరవులైనట్టు తప్పించుకుంటురి, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మాట్లాడుచున్న ఆయన నేను దేవుణ్ణనే చెప్పుకుంటున్నాడు, కానీ మరొక దేవుని గురించి మాట్లాడుతున్నాడు. అంటే మనకి 2 దేవుళ్ళు 3 దేవుళ్ళు అని చెప్పట్లా. ఇది దేవునిలో ఉండే, ఒక్క దేవునిలో ఉండే, చెప్పాలి ప్రారంభం నుంచి, బహుళత్వం. మనకు బాగా తెలిసిన ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండం 19 24వ వచనం చూద్దాం. 24వ వచనం చూద్దాం. అప్పుడు యెహోవా ఉందా? అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్ర మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించాడు. మీరు అండర్లైన్ చేయండి, అక్కడ 2 యెహోవాలు కనపడుతున్నారు మనసు పెట్టి చూస్తే. యెహోవా యొద్ద నుండి, ఆదికాండము 19:24, యెహోవా యొద్ద నుండి ఆకాశము నుండి అగ్నిని కురిపించాడు. యెహోవా యొద్ద నుండి. ఉందా లేదా? ఏ భాషలో చూసినా మీకు 2 కనపడతారు అక్కడ. తెలుగులో ఏమైనా ట్రాన్స్లేషన్ మిస్టేక్ ఏమనుకుంటారేమో, పొరపాటున కూడా ట్రాన్స్లేషన్ మిస్టేక్ కాదు అది. ఉందా? బహుళత్వం ఉందా? కొత్త నిబంధనకి వెళ్తే అది ఎందు వాక్యం ఉండేను? చెప్పండి. వాక్యము దేవుని యొద్ద ఉండేను. నెక్స్ట్, వాక్యము దేవుడై ఉండేను. బహుళత్వమా కాదా? బహుళత్వం. మీరు అద్దిరిపోయి ఒక మాట చూపించిన యోహాను సువార్త 1:18. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనము చూద్దాం. ముగిద్దాంలేండి, ముగించేస్తాను. ఆదికాండం 1వ అధ్యాయం 18వ వచనం ప్లీజ్. ఎవడును ఎప్పుడైనను దేవునిని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను అని చూస్తున్నాగా. అద్వితీయ కుమారుడే అన్నదానికి కింద ఫుట్ నోట్లు ఏమో చూడండి. జనితైక కుమారుడే అనేక ప్రాచీన ప్రతులలో అద్వితీయుడైన అద్వితీయ దేవుడే అనుందని చెబుతున్నాడు. అంటే పైన అద్వితీయ కుమారుడే అన్న చోట ఆయన అద్వితీయ కుమారుడే కాదు, అద్వితీయ దేవుడు కూడా అని చెప్పబడుతోంది. అలా అనుకోవచ్చా? అలా అనుకుంటే ఏమవుతుంది? ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ దేవుడే ఆయనను బయలుపరచననుంది. అలా నిజంగా ఉందా? మూల భాష అలాగనే ఉందా? ఇప్పుడు తెలుగులో అద్వితీయ కుమారుడే అనుంది, ఫుట్ నోట్లో అద్వితీయ దేవుడే అనుంది. అసలు మూల భాషలో అద్వితీయ కుమారుడు అనుందా, అద్వితీయ దేవుడు అనుందా? స్క్రీన్ మీద చూద్దాం. ఆన్ ద స్క్రీన్ చూపించి మీకు బాక్స్లో యోహాను సువార్త 1:18, యోహాను సువార్త 1:18 కనపడుతుంది. దాన్ని కొంచెము బాక్స్లో ఉన్న దానిని జూమ్ చేయి. చూడండి,
ది ఓన్లీ బిగాటన్ గాడ్. గాడ్ అద్వితీయ దేవుడనే ఉంది, దేవుడనే ఉంది. నన్ను చూపించు. యోహాను సువార్త 1:18 ఎవడునూ ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ దేవుడే ఆయనను బయలుపరిచిన. అది దేవునిని బయలుపరిచిన దేవుడు. అంటే ఇద్దరు దేవుళ్ళ అనకూడదు. కాన్సెప్ట్ ఏమిటి బైబిల్లో? బహుళత్వం, ప్లూరాలిటీ ఇన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. సామాన్యులుగా ఉన్న మీరు ఆలోచిస్తున్నారు. ఇవి పెద్ద మనుషులు, పెద్దవాళ్ళు ఆలోచించట్లా. ప్రాబ్లం అది. బైబిల్ దగ్గరకు వచ్చినప్పుడు మన లెవెల్ని పక్కన పెట్టేసి కూర్చుంటే అన్ని అర్థమవుతాయి. ఆ లెవెల్ని మోసుకొని వస్తేనే కష్టం. చెప్పండి, బైబిల్ దగ్గర విద్యార్థులుగా ఉంటే బాగుంటుందా? బైబిల్ దగ్గర కూడా వచ్చి నేను మాస్టర్ ఉందామా? బైబిల్ దగ్గరకు వచ్చి విద్యార్థులైతేనే నేర్చుకుంటాం. మీకు ఒక పిక్చర్ అర్థమవుతుందని ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. నేను చెప్తున్నాను కదా, 2 ఏళ్ళుగా వింటున్నారు ఈ లెసన్స్. 2 ఏళ్ళుగా ఈ సభల కన్వీనర్లలో ఒకరైన, అంటే ఈ టీం ఎవరైతే ఉన్నారో అందులో ప్రదీప్ గారు ఉన్నారు. మీ ఊరే, పులివెందులే, లెక్చరర్ ఆయన. ఒకసారి అడగండి, ఏంటి పరిస్థితి వాతావరణం అని. విచిత్రం ఏంటంటే ఆయన ఇక్కడ లెక్చరర్గా ఉంటూ పులివెందులలో ఈ బ్యాచ్ స్టూడెంట్, ఆయన కర్నూలు బ్రాంచ్ స్టూడెంట్. ఆయన ఎక్కడికైనా వస్తాడు. ఇట్లా పులివెందుల నుంచి కర్నూలుకి క్లాసుల కొరకు వస్తాడు. ప్రియమైన దేవుని వర్లారా, ఒక బావిలో మాత్రమే మనం ఉండిపోతే విషయం అర్థం కాదు. బైబిల్ ప్రపంచం వేరు, వేదాంత ప్రపంచం వేరు. అది కూడా చూడాలి. ఈరోజు ఒక అద్భుతమైన అవకాశం ఏంటని అడిగితే, ప్రపంచంలో ఎక్కడున్నా బైబిల్ విద్య నేర్చుకునేటువంటి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది. అలాంటి ఆన్లైన్ సదుపాయం మనం కూడా కల్పిస్తున్నాం. తెలుగు చదవడం వస్తే చాలు, తెలుగు చదవడం రాయడం వస్తే చాలు, ఇంకా ఏ విద్యా అర్హతలు అవసరం లేదు. చక్కగా నేర్చుకోవచ్చు. వివిధ కోర్సులు ఉన్నాయి. ఇంకా వాటిని ఇంకా ప్రజలకు దగ్గర చేసే కొన్ని మార్పులు చేర్పులు కూడా ప్రక్రియలో, ప్రాసెస్లో అవి కూడా జరుగుతూ ఉన్నాయి. నిరంతరం సోమవారం నుండి శనివారం వరకు రోజు తరగతులు ఉంటాయి. అంటే జాయిన్ అయిన వాళ్ళందరూ రోజు జాయిన్ అవ్వాలని కాదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క బ్యాచ్. చాలా గొప్ప సంగతులు. నేను ఎందుకు చెబుతున్నాను ఇది అని అడిగితే, బైబిల్ ఎలా ఆలోచించాలో మీరు కొంచెం గమనించగలగాలి. సెమినార్ కాన్సెప్ట్ అదిగా. ఈ సెమినార్ కాన్సెప్ట్ అక్కడ రాశారు కదా. బైబిల్ చదివే క్రమము అక్కడ రాశారు. అది మళ్ళీ 2 రోజులు మేము ఊరికే రాలేదు కదా, ఇక్కడ క్రమం ఒకటి చూపించాలిగా. అంటే ఎలా, ఏంటి, లోతుపాతులు ఏంటి అనేది ఆలోచించాలి కదా. ఈ రోజుకి, ఈ మెసేజ్కి చివరిగా ఏ సేవకుడైనా ప్రార్థన చేసిన తర్వాత, చివరిన ముగింపు ప్రార్థన అయిన తర్వాత ఏం చేస్తాడు? ఆశీర్వాదం ఇస్తాడు. ఆ ఆశీర్వాదంలో ఎవరెవరి పేర్లు చెబుతాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. పౌలు గారు కూడా అదే చేస్తున్నాడు. చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం, చివరి మాట అది. ఆ అధ్యాయంలోని చివరి వచనం ఏముంది? ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండును గాక. ఆశీర్వాదమైనది, బెనిడిక్షనేనా? వెరీ గుడ్. ఆ ఆశీర్వాదంలో ఎవరెవరి పేర్లు చెబుతున్నాడు?
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఒక సేవకుడు ప్రజలను ఆశీర్వదించడానికి మనకు ఒక ఫార్మాట్ కనపడుతుంది, ఎవరెవరి పేర్లు ఉచ్చరించాలో అని. ఆ ముగ్గురితో పాటు వేరే వాళ్ళని కూడా కలుపుదామా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, మికాయేలు, గబ్రియేలు, యెషయా, ఇర్మియా అందరు కలిపేద్దామా? సెట్ కాదు అది. ఆ ముగ్గురునే ఉచ్చరించాలి సేవకులు, ఆ ముగ్గురునే ఉచ్చరించాలి ఆశీర్వదించడానికి. ఇది న్యూ టెస్ట్మెంట్. సేవకులు అన్న వారు కొత్త నిబంధనలోనే ఉన్నారా? పాత నిబంధనలో లేరు? ఉన్నారు. మరి పాత నిబంధనలో ఉన్న సేవకులు ప్రజలను ఎలా ఆశీర్వదించాలి? వాళ్ళకు ఒక ఫార్మాట్ ఇవ్వబడింది. చూద్దాం. అది చూసే ముందుగా ఈ కొరింథీ పత్రికలో మనం చదివిన వచనాన్ని మనసులో పెట్టుకొని అక్కడికి వెళ్దాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 22 నుంచి 26 వచనములు రాసుకుందాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 22 నుంచి 26 వచనములు రాసుకుందాం. చదువుతున్నాను 22 నుంచి. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము. చెప్పండి, అహరోను ఎవరు, ఆయన కుమారులు ఎవరు? పాత నిబంధనలో సేవకులు, యాజకులు. నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము. ఏమనాలి? 23వ వచనంలో, మీరు ఇశ్రాయేలీయులను ఈలాగు దీవింపవలెను. సేవకులు దీవించడానికి ఒక ఫార్మాట్, ఒక స్ట్రక్చర్ ఇవ్వబడుతోంది. జాగ్రత్తగా చూద్దాం. నేను ఇప్పుడు చదవబోయే వచనాలలో యెహోవా అనే పేరు ఎన్నిసార్లు వస్తుందో మీరు కౌంట్ చేయండి. 24వ వచనం, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. దీవెన. అందులో యెహోవా అనే పేరు ఒకసారి వచ్చింది. అది అండర్లైన్ చేసి 1 అనే నంబర్ రాయండి. అక్కడ అండర్లైన్ చేసి 1 అనే నంబర్ రాయండి. 24వ వచనం. 25వ వచనం, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా అనే పేరు రెండోసారి వచ్చింది. అది అండర్లైన్ చేసి 2 అని పెట్టండి. 2. 26వ వచనం, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయును గాక. మళ్ళీ యెహోవా అనే పదాన్ని అండర్లైన్ చేసి 3 అని పెట్టండి. అట్లు వారు ఇశ్రాయేలీల మీద నా నామము ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించింది. సేవకులు పాత నిబంధనలో ప్రజలను ఆశీర్వదించాలి అని అంటే యెహోవా అన్న పేరు ఎన్ని మార్లు ఉచ్చరించాలి? ఆజ్ఞ 3 times. అవును, ఒక్కసారే ఉచ్చరించి మని చెప్పేచ్చుగా. ఆలోచించండి. ఇప్పుడు నేను అంటాను చూడండి ఒకసారి కలిపి 24 నుంచి, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడి. మళ్ళీ యెహోవా అనట్లా నేను ఇప్పుడు 25వ వచనం, నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించి. మళ్ళీ యెహోవా అనట్ల 26వ వచనంలో, నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక అని అనలేమా? అవకాశం లేదా? అనడానికి అవకాశం లేదా? అనొచ్చు, కానీ అనకూడదు. ఎందుకు? నువ్వు 3 సార్లు పలకాలి పేరు, అప్పుడే నేను ఆశీర్వదిస్తాను. ఇది ఓల్డ్ టెస్ట్మెంట్. మరి న్యూ టెస్ట్మెంట్లో ఒక ఆయన తండ్రిగా, మరొక ఆయన కుమారునిగా, మరొక ఆయన పరిశుద్ధాత్మగా పిలువబడుచున్నారు. బాప్టిజం తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్ముని యొక్కయు నామము లోనికి. ముగ్గురిది ఒక పేరే. ఆ ఒక్క పేరు ఎవరెవరికి అప్లై అవుతుంది? ముగ్గురికి అప్లై అవుతుంది. ఇంతకు ఆ పేరేమిటి? యెహోవా, యెహోవా, యెహోవా. జకర్యా గ్రంథం 14:9 తిద్దాం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనములో ఉన్న పిక్చర్ చూద్దాం. యెహోవా సర్వలోకమునకు రాజయుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరొక్కటే అనియు తెలియబడును. అంటే మీరు ముగ్గురి పేరు యెహోవా అని చూసి మనకు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారనుకుంటారేమో. అది ముగ్గురు దేవుళ్ళు అనే కాన్సెప్ట్ కాదు. దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవునిలో బహుళత్వం ఉంది. ఆ బహుళత్వములో ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు యెహోవా అనే పేరుతో పిలువబడుచున్నారు. దట్ ఈస్ ద పిక్చర్. ముగ్గురు యెహోవాలు చూసాం కదా అని ముగ్గురు దేవుళ్ళని రాసుకోకూడదు. బైబిల్ ఏమంటుంది? ముగ్గురు వేరు వేరు దైవిక వ్యక్తులైనా ఆ ముగ్గురిని మనము ఒక్కటిగా చూడాలి. దీనినే భిన్నత్వంలో ఏకత్వం అని అంటారు. యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఆ లక్షణమే సృష్టి అంతా కనబడుతుంటుంది.
ఆ లక్షణమే మనలో కూడా కనపడుతుంటుంది. ఈ సందేశం విన్న తర్వాత ఒక్క పిక్చర్ మీ అందరికీ క్లియర్ అయిందో లేదో ఆలోచించండి. బైబిల్లో మనకు 3 దేవుళ్ళు, 4 దేవుళ్ళు, 5 దేవుళ్ళు లేరు, ఒక్కడే దేవుడు. కానీ ఆ ఒక్క దేవునిలో ఏముంది చెప్పండి? ఇక బహుళత్వం ఉంది. ఆ బహుళత్వములో ఎందరు దైవిక వ్యక్తులు ఉన్నారు? 3. ఆ 3 ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ 3కి ఉన్న పేరేమిటి? యెహోవా, యెహోవా, యెహోవా. అసలు యెహోవా అంటే ఏంటి అనుకుంటున్నారు? ఉన్నవాడు. యెహోవా అంటే మీనింగ్ ఏమిటి? ఉన్నవాడు. తర్వాత నిర్గమాకాండం 3, 14, 15 వచనాలు చదివితే మీకు అర్థమైపోతుంది. యెహోవా అంటే ఉన్నవాడు. తండ్రి ఉన్నవాడే, కుమారుడు ఉన్నవాడే, పరిశుద్ధాత్ముడు ఉన్నవాడే. వీరికి ఆది లేదు, చెప్పండి, అంతము లేదు. అందుకే యెహోవా అనే పేరు 3కి ఉంటుంది. వీళ్ళు ఒకరికొకరికి సంబంధం లేని వాళ్ళు కాదు. కొంతమందికి అది అర్థం కావట్లే భాష. అన్నీ వింటే అర్థమవుతాయి. ముక్కలు తీసుకొని ఏరుకొని వచ్చి మాట్లాడితేలా? సంబంధం లేదని ఎవడన్నాడు? దీన్ని ఎసెన్షియల్ కనెక్షన్ అంటారు. 3 ఒకే సారము కలిగిన వారు. మీకు అర్థం కావడానికి ఒక చెబుతున్నాను అంతే. నాకు 2 చేతులు ఉన్నాయండి. ఈ చెయ్యే, చెప్పండి, ఈ చెయ్యే. సంఖ్యలో ఇవి 2, కానీ ఈ రెండిటికి రిలేషన్ ఉందా లేదా? ఈ రెండిటికి రిలేషన్ ఉందా లేదా? ఉంది. ఇవి సారములో ఒకటి. అందుకే నా ఎడమ చేతికి వాచ్ పెడితే నా కుడి చేయి అలగదు, ఎప్పుడు ఫీల్ కాదు. అర్థమైందా? నా కుడి చేతికి రింగ్ ఉంటే నా ఎడమ చేయి ఫీల్ కాదు. ఎవరైనా నన్ను పలకరించి కుడి చేతికి షేక్ హ్యాండ్ ఇచ్చారనుకోండి, ఎడమ చేయి వెనక్కి వెళ్ళిపోదు. నేను నీతో మాట్లాడాను కటీఫ్ అని. ఈ 2 చేతులలో దేనికి ఘనత వచ్చినా రెండిటికి వచ్చినట్లే. దట్ ఈజ్ ఎసెన్షియల్ కనెక్షన్. రన్నింగ్ రేస్లో పాల్గొన్నాడు, కాళ్ళతో పరిగెత్తాడు. మెడల్ తీసుకుని వచ్చి మెడలో వేస్తారు. అప్పుడు కాళ్ళు ఏమైనా అలుగుతాయా? మేం పరిగెత్తే మెడలో దండ వేయడం ఏంటి, మా కాళ్ళకు దండ వేయండి అని కాళ్ళు అనవు. కానీ కాళ్ళు కాళ్ళే, చేతులు చేతులే, మెడనే. వేరు. అసలు మన శరీరం చూడండి ఒకసారి, వేరు కానీ ఒక్కటై ఉన్నాయి. దీన్నే భిన్నత్వంలో ఏకత్వం. అర్థం అవ్వడం. అసలు భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏంటని అర్థం కావడానికి ఎగ్జాంపుల్ చెప్పాను. కానీ ఇప్పుడు మీరు మళ్ళీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఊహించుకోకూడదు. వాళ్ళకు ఒక బాడీ ఉంటుంది, ఒక చోట తలకాయ ఉంటుంది, ఒక చోట 2 చేతులే. దండం. అర్థం అవ్వడానికి చెబుతున్న ఎగ్జాంపుల్స్. ప్రపంచంలో ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా వాళ్ళకి మ్యాచ్ కాదు. ఎందుకు మ్యాచ్ కాదని అడిగితే, పైన ఆకాశం అందైనను, క్రింద భూమి ఎందైనను, భూమి క్రింద నీళ్ళ ఎందైనను, ఏ రూపముతోనైనను మీరు నన్ను పోల్చుకోకూడదు. తెలియక కొంతమంది అడుగుతుంటారు, ఏమంటే పరలోకంలో 3 సింహాసనాలు ఉంటాయి, ఒకటే సింహాసనం ఉంటుందా అంటే, తండ్రి ఒక సింహాసనంలో అలా కూర్చొని పక్కనే కుమారుడు. అలా ఊహించుకుంటారేంటి? మనం కుర్చీలలో కూర్చుంటాం కనుక ఆయన సింహాసనం పదం వాడాడు మనకు అర్థం కావడానికి. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం. అది మనకు అర్థం కావడానికి వాడిన అలంకార భాష. అక్షరాలు తీసుకుంటే అలా అక్షరాలు తీసుకున్నాను. ఒక ఆయన అడిగాడు, ఏమంటే ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు కదా, భూమి నా పాదపీఠం అన్నాడు కదా, భూమి నా పాదపీఠం అన్నాడు కదా, అంటే దేవుని పాదము ఒకటి భూమి మీద ఉంటే రెండోది ఎక్కడ ఉందని అడిగాడు. ఏంటో ఆకలి ఏ టైంలో ఇలాంటి క్వశ్చన్లు మనకు వినపడ్డాయి అనుకోండి, ఆకలి ఎక్కువ అవుతుంది. పాదపీఠం అన్నాడంటే దేవుని సన్నిధి ఇక్కడ ఉందని అర్థం. అంతేగాని ఎంత బాగా అడిగాడు క్వశ్చన్. అంటే భూమి మీద ఒకటే పాదమే ఉంది, ఇంకొక పాదం ఎక్కడ పెట్టుకున్నాడు అని ఒక ఆయన అడిగితే, ఇంకొక ఆయన అడిగాడు ఒకరోజు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడంటే భూమి దగ్గరే ఆయన పాదం ఆగిపోతే భూమి కింద ఇంకేమి దేవుడు లేడన్నమాట, భూమి కింద దేవుడు లేడన్నమాట. అయితే భూమి మీద వరకే వచ్చి ఆగిపోయింది. పాప నా హైట్ అంతేనేమో. ఇప్పుడు మీరు కుర్చీలో కూర్చుంటే పాదాలు నేలకు తగలట్లా? మీ హైట్ని బట్టి ఆ కుర్చీ సైజు ఉంది. ఇప్పుడు స్టేజ్ మీద ఎవడో నాకు ఇక్కడ కూర్చున్నాడు అనుకోండి, పాదాలు ఏమి కింద ఆనో, ఎందుకంటే మన హైట్ సరిపోదు. అలాగనే దేవుడిని ఊహించుకొని, దేవుడు కూడా భూమి వరకే ఆయన పాదాలు వచ్చాయంటే ఇంకంత ఆయన హైట్ అక్కడితో ఆగిపోయింది. అలా ఊహించుకుంటారా దేవుణ్ణి? అర్థం కాక. బైబిల్లో ఇలాంటి పదజాలాలు ఉంటాయే. దేవుడు తన రెక్కలతో నన్ను కప్పును అనగానే దేవునికి నిజంగా రెక్కలు ఉంటాయని ఊహించుకోకూడదు.
దీన్ని థియలాజికల్ లాంగ్వేజ్లో ఆంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ అని అంటారు. అంటే హ్యూమన్ టర్మినాలజీ, మానవులకు అర్థం కావడానికి మానవ పరిధిలోనికి వచ్చి దేవుడు మాట్లాడుతుంటాడు. మన ఇంట్లో పసిపిల్లలు ఉంటారు, ఆ పసిపిల్లలకు వాళ్ళ భాషలో మనం మాట్లాడతాం, మన భాషలో మాట్లాడితే ఒకటి ఎక్కదలకి. పసిపిల్లలండి, సంవత్సరం పిల్లలు, 2 సంవత్సరాల పిల్లలకి మనం మొత్తం డిక్షనరీ లాంగ్వేజ్ అంటే వచ్చే వాళ్ళకి. స్నానము చేపించేదను రమ్ము అంటే ఆడ అసలు రోజు రావడం కూడా జరగదు. ఒరే లాల పోసుకుందాం రారా అంటే టక్కన వానికి లాలనే తెలుసు, స్నానం తెలియదు. ఇప్పుడు మీరు వెంటనే లాల అంటే ఎక్కడుందని డిక్షనరీ ఎదికారు అనుకోండి, లక్ష్మీనారాయణ డిక్షనరీ ఉంటాయి కదా, ఏదో ఒకటి లాల మీకు దొరకదు. లాల కొరకు గోల ఏల, అది ఆ పసిపిల్లల లాంగ్వేజ్ అది. అలాగనే దేవుడు మనకు అర్థం కావడానికి మన లెవెల్కి దిగి మాట్లాడుతూ ఉంటాడు. ఇంపైన సువాసన ఆఘ్రానించి అని ఉంటుంది దేవుని గురించి అనగానే, దేవునికి నాసిక రంధ్రాలు ఉంటాయి అలా ఊహించుకుంటేలా. నేను విన్నాం కదా, దేవుడు అగోచరుడు, మనకు అర్థం కావడానికి మన లెవెల్లో దిగి మాట్లాడుతుంటాడు బైబిల్లో. అందుకే దేవుణ్ణి మనం అలా మన ఊహల్లో ఒక సింహాసనం ముందు తండ్రి, ఒక సింహాసనం ముందు కుమారుడు, ఇంకొక సింహాసనం ముందు అట్లా ఊహించుకోకూడదు. వాళ్ళు ముగ్గురు వేరువేరుగా ఉన్నారు కానీ ఒక్కటై ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి ఈ రోజుకి. వాళ్ళ ముగ్గురు వేరువేరై ఉన్నారు కానీ ఒక్కటై ఉన్నారు. అందుకే బైబిల్ ప్రకారంగా మనకు ఒక్క దేవుడే. బైబిల్ అంతలో మనకు కనపడుతుంది, మనకు ఒక్క దేవుడే, ఒక్క దేవుడే, ఒక్క దేవుడే, ఒక్క దేవుడే. ఇది దేవునిలోని బహుళత్వం ప్రకటించినటువంటి అంశం. అందులో ఒకటి దేవుని బహుళత్వం. అది రాసుకోండి, ఈనాటి సందేశానికి టైటిల్ దేవుని బహుళత్వం. వెరీ గుడ్. ఇంకా మరిన్ని సంగతులు మనము భోజనం అయిన తర్వాత మాట్లాడుకుందాం. రైట్ ఎవ్రీబడి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, మహిమగల రాజా, మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి మిక్కిలి శ్రేష్టమైన నామంలో ఈనాటి ఈ మాటలను బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. నేర్చుకున్న సంగతులు మమ్మల్ని ఆలోచింపజేసి సత్యము వైపు మరింత మమ్మల్ని గొప్పగా నడిపించుటకు సహాయం చేయమని కృప చూపమని. ఆలోచించవలసిన ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన మనసుతో ఆలోచించుటకు కృప దయచేయమని, ప్రత్యేకించి మీ కుమారుని ఘనతను తగ్గించి ఆలోచించే తత్వాన్ని అందరూ తీసుకుని వేసి, ఆ తత్వాన్ని తీసివేసి మరింత మెరుగైనటువంటి అవగాహనను పెంచుకున్నట్టుకు సహాయం చేయమని, చివరి సెషన్ను కూడా ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పుణ్యనామంలోనే ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.